ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतुषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे करोति वाचालं पंगुं लंघयते चैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेत्तरिकाक्षं सत्काव्यान्तरशुचिः विष्णु हरे।
91వ పేజీలో ఉన్నాము కదా. ఈ బుక్ లోని 791వ పేజీ. సో ఎవరు స్టార్ట్ చేయాలి? నేను ప్రభుజీ. మీరు స్టార్ట్ చేయాలమ్మా. సరే, స్టార్ట్ చేయండి. స్క్రీన్ మీద చదువుతారా? స్క్రీన్ మీద చదువుతాను ప్రభుజీ. ఎన్నో పేజీలో ఉన్నాను? ఎన్నో పేజీ? 791వ పేజీ ఈ బుక్ లో. 791వ పేజీ స్టార్టింగ్. హరే కృష్ణ. ఎన్నో పేజ్ అండి? ఈ బుక్ లో 791 అమ్మా. మీ దగ్గర ఏ బుక్ ఉందో నాకు తెలియదు. పాత బుక్ అండి. పాత బుక్ అయితే 791వ పేజీ. ఆ. పేజీ స్టార్టింగ్ నుంచి చదవండి. హరే కృష్ణ. కేవలం భక్తియుక్త సేవ ద్వారానే దేవాది దేవుడు ఎట్లు తన అనంతమైన శక్తులతో ఒకే సమయంలో సాకారుడుగాను నిరాకారుడుగాను వర్తించగలడో గ్రహింప సాధ్యపడును. అది ఒక సార్వభౌముని క్రింద అనేక రాజులు సామంతులు పనిచేయటువంటిది. దేవాది దేవుడు పరమ స్వతంత్రుడైన సర్వజగన్ నియామకుడు. బ్రహ్మ, శివుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు, చంద్రగ్రహాది దేవతలు, సూర్యుడు వంటి దేవతలందరూ అతని ఆదేశములకు లోబడి నడుచుకొందురు. దేవాది దేవుని పట్ల గల భయము చేతనే సూర్యుడు ప్రకాశిస్తుండెనని, గాలి వీస్తుండెనని, అగ్ని వేడిమిని సమకూరుస్తుండెనని వేదశాస్త్రములన్నీ నిర్ధారించి చెబుతుండెను. భౌతిక జగత్తులోని ప్రకృతి చరాచర వస్తువులనన్నింటినీ ఉత్పత్తి చేస్తుండెను. కానీ వీనిలో ఏదీ దేవాదేవుని ఆదేశం లేకుండా స్వతంత్రముగా నడుచుకొనుట గాని సృష్టింపబడుట గాని జరగదు. అవన్నీ సార్వభౌమునకు ప్రతి సంవత్సరము కప్పము చెల్లించు సామంతరాజుల వలె నడుచుకొనును. కొంచెం స్క్రీన్ జరపాలి ప్రభుజీ. హరే కృష్ణ. కొంచెం కిందకి. హరే కృష్ణ. జీవులందరూ దేవాది దేవునికి సమర్పింపబడిన ఆహార పదార్థములను భుజించు చేతనే జీవిస్తుండినని శాస్త్రాదేశాలు తెలుపుతున్నాను. మహాయాగములలో దేవాది దేవుడైన నారాయణుడు యజ్ఞపురుషుండిగా నియమించబడవలనని, యాగములు ముగిసిన పిమ్మట భగవాన్ని భుక్తశేషము ఇతర దేవతలందరికీ వితరణ చేయబడవలనని వేదశాస్త్రములు ఆదేశిస్తుండెను. దీనినే యజ్ఞ భాగము అందురు. ప్రతి దేవతకు యజ్ఞ భాగము ఉండును. వారు దాన్ని భగవత్ ప్రసాదముగా స్వీకరిస్తుందరు. సారాంశమేమనగా అన్యదేవతల స్వతంత్రముగా శక్తిమంతులు కారు. దేవాదేవుని ఆదేశమును అనుసరించి వారు వివిధ కార్యకర్తలుగా నియమించబడిరి. యాగములలో భగవాన్ని భుక్తశేషమును వారు ప్రసాదముగా భుజిస్తుందురు. వారు దేవాది దేవుని ఆదేశమును ఆయన లక్ష్యమునకు అనుగుణముగా ఖచ్చితముగా పాటిస్తుందురు. దేవాది దేవుడు ఎల్లప్పుడూ తెరువనుకనే ఉండును. అతని ఆదేశములను దేవతలు పాటిస్తుందురు. కనుక కొంచెం మూవ్ చేయాలి ప్రభుజీ. కనుక పైకి అతడు నిరాకారుడుగా కనిపించును. మన భౌతిక బద్ధ జీవన విధానములో దేవాదేవుడు ఎట్లు భౌతిక ప్రకృతి యొక్క నిరాకార కార్యములకు అతీతుడుగా ఉండును మనం గ్రహించలేము. అందుకే భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో తనకంటే అధికులెవరునూ లేరని, నిరాకార బ్రహ్మము కూడా తనకు లోబడి తన దేహము నుండి వెలువడు కాంతిపుంజము రూపంలో గోచరించునని తెలిపెను. శ్రీపాద శ్రీల శ్రీధర స్వామి ఈ విషయమే ఒక చక్కటి శ్లోకమును రచించిరి. ఏవాది దేవునకు భౌతిక ఇంద్రియములు లేవో, ఎవరి ఆదేశముల చేతను సంకల్పము చేతను సమస్త జీవుల భౌతిక ఇంద్రియములు పనిచేస్తున్నో అట్టి దేవాది దేవునకు భక్తితో నేను ప్రణమిల్లుతుంటిని. ఆ భగవానుడే భౌతిక ఇంద్రియములలో కనిపించు పరమోన్నత శక్తి. అతడు సర్వశక్తిమంతుడు. అతడే సర్వకార్యములకు చరమ నిర్వాహకుడు. కనుక అతడు అందరి చేత ఆరాధించబడును. కనుక అట్టి పరమ కొంచెం మూవ్ చేయాలి ప్రభుజీ. కనుక కొంచెం కిందకి దింపాలేమో. కనుక అట్టి పరమపరుషునికి నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పిస్తుంటిని. స్వయముగా తాను చేతనాచేతనములకు అతీతుడైనందున పురుషోత్తముడు అని భగవద్గీత 15వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పేర్కొనెను. దానికి అర్థము దేవాదేవుడు పురుషుడు అనగా వ్యక్తి, ఉత్తముడు అనగా తమో గుణాతీతుడు. మరొక చోట వాయువు వల్లే సర్వవ్యాపి అయి ఆకాశమంతటా తాను వ్యాపించి ఉంటునని, కనుక జీవులందరూ తనలోనే స్థితులైరని తన నిర్దేశానుసారమే కొంచెం మూవ్ చేయాలి ప్రభుజీ నడుచుకుందురని భగవానుడు చెబుతుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామం.
హరే పుష్ప కృష్ణ చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. వేద పురుషులు ఇంకను ఇట్లు స్తుతించిరి. ప్రియమైన ప్రభు, నీవు సర్వ సమానుడవు. ఏ ప్రత్యేక జీవజాతి పట్లను నీకు పక్షపాతం లేదు. జీవులందరూ తమ భౌతిక వాంఛల వివిధ జీవన స్థితులలో సుఖదుఖములను అనుభవిస్తుందరు. నీ అంశలుగా వారందరూ అగ్ని నుండి వెలువడిన అగ్ని స్ఫులింగముల వంటి వారు. అగ్ని చుట్టూను స్ఫులింగములు వారు నర్తించున్నట్లు జీవులందరూ నిన్ను ఆధారముగా చేసుకుని వారు నర్తించుదురు. నీవు వారు కోరిన వాటినన్నింటినీ సమకూర్చుతుందువు. అయినను నీవు వారి సుఖదుఖముల అనుభవ స్థితికి బాధ్యుడవు కావు. జీవుల్లో దేవతలు, మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, పశువులు, క్రిమికీటకములను వివిధ జీవులు కలవు. ఈ జీవులందరూ నిన్ను ఆధారంగా చేసుకుని తమ తమ సుఖములను దుఃఖములను అనుభవిస్తుండెను. జీవుల్లో ప్రధానంగా 2 వర్గముల వారు కలరు. ఒక వర్గం వారు నిత్యముక్తులు, మరొక వర్గం వారు నిత్యబద్ధులు. నిత్యముక్తులైన జీవులు భగవద్ధామంలో, బద్ధులు ఈ భౌతిక జగత్తులో ఉందరు. భగవద్ధామములో భగవానుడు మరియు జీవులు తమ స్వయం స్వరూప స్థితిలో జ్వలిస్తున్నట్టు అగ్ని చుట్టూ నుండు విస్ఫులింగములకు వలె జీవిస్తుందరు. కానీ ఈ భౌతిక జగత్తులో భగవానుడు తన నిరాకారంతో సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ జీవులు తమ కృష్ణ చైతన్యమును దాదాపు విస్మరించిరి. కొన్నిసార్లు అగ్ని నుండి విడివడిన విస్ఫులింగములకు వలె వారు తమ సహజ ప్రకాశమును కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తుందరు. విస్ఫులింగములు వివిధ రకముల పరిస్థితులలోకి పతనమైనప్పటికీ కొంతవరకు అవి తమ వాస్తవ ప్రకాశమును కలిగి ఉండెను. కొన్ని స్ఫులింగములు ఎండుగడ్డిపై పడి ఒక పెద్ద అగ్నిని సృష్టించును. ఇవి కృపతో నిరుపేద అమాయక జీవులను ఉద్ధరించు శుద్ధ భక్తులను సూచించును. శుద్ధ భక్తుడు బద్ధ జీవుల హృదయములలో కృష్ణ చైతన్యమును మేల్కొనుపును. ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో కూడా ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన జ్వలిస్తున్న అగ్ని ప్రకటమగును. కొన్ని విస్ఫులింగములు నీటిలో పడి వెంటనే తమ సహజ ప్రకాశమును కోల్పోయి దాదాపు నష్టమైనట్లుగా కనిపించును. భౌతికవాదులు నడుమ జన్మించి తమ కృష్ణ చైతన్యమును పూర్తిగా కోల్పోయినట్లు కనిపించు జీవులను ఇట్టి స్ఫులింగములతో పోల్చవచ్చును. కొన్ని స్ఫులింగములు నేలపై పడి ప్రకాశ అప్రకాశ స్థితుల్లో మధ్యస్థముగా ఉండను. ఈ విధంగా కొన్ని జీవులు కృష్ణ చైతన్య రహితములుగాను, కొన్ని కృష్ణ చైతన్యమును ఉండి లేనట్లుగాను, మధ్యస్థములుగాను, కొన్ని కృష్ణ చైతన్యవంతములుగాను గోచరించును. ఊర్ధ్వలోకములలోని బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వంటి వివిధ దేవతలు కృష్ణ చైతన్యవంతులు. మానవ సమాజము దేవతలకు జంతువులకు మధ్య స్థితిలో ఉండును. ఇట్లు కొన్ని జీవులు ఎంతో కొంత కృష్ణ చైతన్యమును కలిగి మరికొన్ని కృష్ణ చైతన్యమును పూర్తిగా విస్మరించి వర్తిస్తుండెను. జంతువులు, పశువులు, వృక్షములు, జల జంతువులు వంటి మూడవ రకపు జీవులు పూర్తిగా కృష్ణ చైతన్యమును విస్మరించినవి. వేదశాస్త్రములో పేర్కొనబడిన అగ్ని విస్ఫులింగముల ఉదాహరణము వివిధ రకాల జీవుల పరిస్థితిని అవగాహన చేసుకొనుటకు ఎంతగానో ఉపకరించును. కానీ సమస్త జీవకోటికిని అతీతముగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు లేక పురుషోత్తముడు భౌతిక పరిస్థితులన్నింటికి అతీతుడై నిత్యముక్తుడై ప్రకాశిస్తుండను. జీవులు ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. దండత్వం. కళామాత ఉన్నారమ్మా, చూస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. జీవులు ఇక్కడి నుంచి జీవులు యాదృచ్ఛికంగా వివిధ జీవన స్థితులలోకి ఏ విధముగా పతితులైరి అను ప్రశ్న ఉత్పన్నమగును. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు ముందుగా మనము జీవులపై యాదృచ్ఛికము అను దానిని ప్రభావము ఉండదని అవగాహన చేసుకునుట ప్రయత్నించవలను. యాదృచ్ఛికము అనేది జీవేతరులకే వర్తించును. వేద విజ్ఞానము అనుసరించి జీవులకు జ్ఞానము కలదు కనుక వారిని చైతన్యవంతులు అందరు, అనగా జ్ఞానవంతులని అర్థము. కనుక వారు జీవితంలో వివిధ పరిస్థితుల్లో చిక్కుకున్నటకు యాదృచ్ఛికము కాదు. వారు చైతన్యవంతులగుట చేత అది వారి ఎంపికననుసరించియే జరుగుతుండును.
భగవద్గీతలో భగవానుడు అన్నింటినీ విడిచి నన్నే శరణు వేడుము అని చెబుతుండెను. దేవాది దేవుని సాక్షాత్కరింప చేసుకున్నటకు ఈ మార్గము అందరి కొరకు తెరచి ఉండును. కానీ ఈ ప్రతిపాదనను స్వీకరించుట, నిరాకరించుట అను వాటి ఎంపిక జీవునకు సంబంధించినది. భగవద్గీత చివరి భాగములో భగవానుడు అర్జునుడితో స్పష్టముగా ఇట్లు పలుకును: ప్రియమైన అర్జున, నేను ఇప్పుడు నీకు అన్ని విషయములను వివరించితిని. ఇప్పుడు దానిని అంగీకరించుటయో లేక నిరాకరించుటయో అది నీ చేతులలో కలదు. అట్లే భౌతిక జగత్తులోని జీవులు భౌతిక జగత్తును అనుభవించవలనని కోరుకుందురు. శ్రీకృష్ణుడు వారిని ఈ భౌతిక జగత్తుకు పంపలేదు. దేవాది దేవుని నిత్య సేవను విడిచి తామే పరమ భోక్తులు కావాలనని ఆశించినట్టే జీవుల కొరకు ఈ భౌతిక జగత్తు సృష్టింపబడింది. వైష్ణవ సిద్ధాంతమును అనుసరించి జీవుడు ఇంద్రియ తృప్తిని కోరి భక్తియుక్త సేవను విస్మరించినప్పుడు అతడు స్వతంత్రముగా తన ఇష్టాసారము వర్తించుటకు వీలుగా భౌతిక జగత్తులో అతనికి స్థానము కల్పించబడును. కనుక సుఖ దుఃఖములను అనుభవించు స్థితిని అతడే స్వయముగా సృష్టించుకొనెను. భగవానుడు మరియు జీవులు నిత్య చైతన్యవంతులుగా మనము స్పష్టముగా అర్థము చేసుకొనవలెను. భగవానునికి గాని జీవులకు గాని జనన మరణములు లేవు. జగత్తు సృష్టించబడినగా జీవులు సృష్టింపబడిరని అర్థము కాదు. బద్ధజీవులు కృష్ణ చైతన్యము అను అత్యున్నత స్థితికి చేరుకునుటకు ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టించును. బద్ధజీవి ఆ అవకాశమును కొననిచో ఈ భౌతిక జగత్తుకు ప్రళయము సంభవించినప్పుడు ఆ జీవుడు నారాయణుని దేహములో ప్రవేశించి తిరిగి సృష్టి జరగనంత వరకు కూడా అక్కడ గాఢ నిద్రలో మునిగిపోవును. ఈ సందర్భంలో వర్ష ఋతువును బాగా చదువుతారా? చదువుతారు. ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సందర్భములో వర్ష ఋతువును ఉదాహరణగా చెప్పుకొనుట ఉచితము. వర్ష ఋతువులో వర్షపాతము పునఃసృష్టి జరుగుటకు, వివిధ పంటలను పండించుటకు సానుకూలమని మనము గ్రహించవలను. వర్షాలు కురిసిన వెంటనే నేల తడిసి వివిధ వృక్షజాతులు మొలకెత్తినట్లుగా భగవానుడు భౌతిక ప్రకృతి వైపునకు దృష్టి సారించగానే, వర్షము కురియగానే మొలకెత్తు వివిధ రకాల మొక్కల వలె జీవులన్నీ జీవితంలో తమ వివిధ స్థితులలో నెలకొనుట జరుగును. వర్షపాతము ఒక్కటే కాని మొలకెత్తు మొక్కలు వివిధ రకములు. వర్షము పొలమంతటా సమానముగా వర్షించును. అయినను చల్లిన వివిధ రకముల విత్తనముల చేత వివిధ రూపములలో వివిధ రకముల మొక్కలు మొలకెత్తును. అట్లే మన వాంఛల బీజములు వివిధ రకములుగా ఉండును. ప్రతి జీవికిని ప్రత్యేక వాంఛలు ఉండును. ఆ వాంఛయే బీజము. జీవి ఒక ప్రత్యేక దేహమును స్వీకరించుటకు అదే కారణమగును. ఈ అంశమును పాప బీజము అను పదముతో శ్రీల రూప గోస్వామి వివరించెను. మన భౌతిక వాంఛలనన్నింటినీ పాప బీజములుగా గ్రహించవలను. మన పాపవాంఛ దేవాది దేవునకు మనము ఆత్మ సమర్పణ చేసుకొనుటకు నిరాకరించుటయేనని భగవద్గీత వివరిస్తుండెను. కనుక భగవద్గీత 18.66లో భగవానుడు ఇట్లు పలికెను: పాపవాంఛల ఫలితముల నుండి నేను రక్షించుదును. ఈ పాపవాంఛలు వివిధ రకాల దేహములలో ప్రకటమగును. కనుక ఏ జీవి కూడా తనకు ఒక రకమైన దేహమును, ఇతర జీవికి మరొక రకమైన దేహమును కల్పించి దేవాది దేవుడు పక్షపాతము చూపినని ఆరోపించలేరు. ప్రతి బద్ధజీవి కూడా తన ప్రత్యేక మానక స్థితిని అనుసరించియే 84 లక్షల దేహాలలో ఉత్పన్నమయ్యను. దేవాది దేవుడు పురుషోత్తముడు ఆయా జీవుల వాంఛలను అనుసరించి అవి వర్తించుటకు అవకాశమును కల్పించును. కనుక భగవానుడు కల్పించిన ఆ అవకాశమును
వినియోగించుకుంటూ జీవులు స్వతంత్రముగా నడుచుకొనుచుండెను. అయినను జీవులందరూ దేవాది దేవుని దివ్య దేహము నుండే జన్మిస్తుండెను. భగవానునకు మరియు జీవాత్మలకు నడుమ గల సంబంధము వైదిక సారస్వతములో వివరించబడినది. దేవాది దేవుడు తన సంతానమైన జీవులు ఏది కోరినను దానిని అందిస్తూ ఈ సృష్టిని పోషిస్తుండెనని వివరించబడినది. అట్లే భగవద్గీత 14.4లో కూడా భగవానుడు ఇట్లు చెబుతుండెను: సమస్త జీవులకు నేనే బీజ ప్రదాతను. తండ్రి సంతానమునకు జన్మనిచ్చునను విషయమును మనము సులభముగా గ్రహింపవచ్చును. ఏమైనను సంతానము తమ ఇచ్ఛానుసారమే నడుచుకొందురు. కనుక ఈ సంతానపు భవిష్యత్తులు రకరకాలుగా రూపొందించుటకు తండ్రి బాధ్యుడు కాడు. సంతానము తండ్రి సంపదల బోధనల ద్వారా లాభము పొందవచ్చును. సంతానమునకు తండ్రి ఆస్తి ఉపదేశములు సమానమగుననే లభించినప్పటికీ వివిధ రకాల కోరికల చేత ప్రతి బిడ్డడు భిన్నమైన జీవితమును రూపొందించుకుని వివిధ రకముల సుఖములను లేదా దుఃఖములను అనుభవించును. హరే కృష్ణ. ముందుకెళ్దాం బాగారు. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? అక్క హరే కృష్ణ ప్రభుజీ. అట్లే భగవద్గీత బోధనలు కూడా అందరికీ సమానమే. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని ఆశ్రయించవలను. ఆ భగవానుడే అతనికి సమస్త పాప ఫలితముల నుండి విముక్తిని కలిగించును. భగవంతుని సృష్టిలో జీవులందరికీ సమాన సౌకర్యములు కల్పించబడినవి. భూమిపై, నీటిలో, ఆకాశములోని సమస్తము జీవులందరికీ సమానముగా అందించబడినవి. అందరూ ఆ దేవాది దేవుని సంతానమైనందున భగవానుడు అందించిన భౌతిక సౌకర్యములను ప్రతి ఒక్కరూ అనుభవించవలను. కానీ దురదృష్టవంతులైన జీవులు తమలో తాము పోరాడుకుంటూ ప్రతికూల పరిస్థితులను కల్పించుకుందురు. ఇట్లు పోరాడుతూ అనుకూల లేదా ప్రతికూల జీవన పరిస్థితులను కల్పించుకొనుటలో పూర్తి బాధ్యత జీవులదే, కానీ దేవాది దేవునిది కాదు. కనుక జీవులు భగవద్గీతలో తెలుపబడిన భగవానుని ఆదేశములను వినియోగించుకొని కృష్ణ చైతన్యమును పెంపొందించుకోవలను. అప్పుడు వారి జీవితములు ఉదాత్తములై తిరిగి వారు దేవాది దేవుని చేరుకుందురు. ఈ భౌతిక జగత్తును దేవాది దేవుడే సృష్టించను కనుక దీనికంతటికీ అతడే బాధ్యత వహించవలసి ఉండునని కొందరు వాదింపవచ్చును. సత్యమే, కానీ అతడు పరోక్షముగా మాత్రమే ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితులకు బాధ్యుడు, కానీ జీవుల వివిధ పరిస్థితులకు అతడెన్నటికీ బాధ్యుడు కాదు. భగవానుడు భౌతిక జగత్తును సృష్టించుటను మేఘములు పంటలను పండించుటతో పోల్చవచ్చును. వర్షాకాలములో మేఘములు వివిధ జాతుల మొక్కలు మొలకెత్తునట్లు చేయును. మేఘము భూమి ఉపరితలంపై వర్షించును, కానీ అది నేరుగా భూమిని సృష్టించదు. అదే విధముగా భగవానుడు కేవలము భౌతిక ప్రకృతి వైపు దృష్టిని ప్రసరించి ఈ జగత్తును సృష్టించును. ఈ అంశమును వేదములు ఇట్లు ధృవీకరిస్తుండెను. భగవానుడు భౌతిక ప్రకృతి వైపునకు దృష్టి సారించెను. భౌతిక ప్రకృతి వెంటనే సృష్టింపబడెను. భగవద్గీత 9.10లో కూడా కేవలము భౌతిక ప్రకృతి వైపునకు తన దివ్య వీక్షణమును ప్రసరించి వివిధ రకాల చరాచర సజీవ నిర్జీవములైన వస్తువులను సృష్టించెనని తెలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండాత్మను. కనుక మనము ఈ భౌతిక జగత్తు సృష్టిని భగవంతుని లీలగా అంగీకరింపవచ్చును. భగవానుడు తనకు ఇచ్చ కలిగినప్పుడు ఈ భౌతిక జగత్తును సృష్టించడం చేత ఇది అతని లీలల్లో ఒకటి. భగవంతుని ఈ ఇచ్చ కూడా అతడు ప్రదర్శించు కృపయే. ఎందుకనగా బద్ధజీవులు తమ సహజ చైతన్యమును పొంది దేవాది దేవుని తిరిగి చేరుకున్నటకు అది మరొక అవకాశం కల్పించును. కనుక ఈ భౌతిక జగత్తును సృష్టించినందుకు దేవాది దేవుని ఎవరునూ తప్పుపట్టలేరు. ప్రస్తుత చర్చ ద్వారా నిరాకారవాదులకు సాకారవాదులకు నడుమగల భేదమును మనము మరింత స్పష్టముగా అవగాహన చేసుకునవచ్చును. నిరాకారవాదము పరబ్రహ్మములో ఐక్యమౌటను బోధించును.
శూన్యవాదులు సమస్త భౌతిక వైవిధ్యములను శూన్యం చేయవలని బోధితురు. ఈ రెండు దర్శనములను మాయావాదములు అందురు. జీవులన్నీ నారాయణ దేహములో ప్రవేశించి తిరిగి ఈ సృష్టి జరుగునంత వరకు నిద్రావస్థలో ఉన్నట్టు సమయమున ఈ సృష్టి లయం చెందు. దానిని నిరాకార స్థితి అనవచ్చును. కానీ అది ఆ స్థితి శాశ్వతమైనది కాదు. భౌతిక జగత్తులో వైవిధ్యము అంతరించి జీవులన్నీ దేవాదిదేవుని దేహములో లీనమయ్యే స్థితి అశాశ్వతమైనది. ఎందుకనగా సృష్టి తిరిగి ఆరంభమగును. భగవానుని దేహములో లీనమై కృష్ణ చైతన్యమును సాధింపలేని జీవులన్నీ తిరిగి సృష్టి ఆరంభం అవగానే భౌతిక జగత్తులో గోచరించును. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి లయములను భగవద్గీత 8.19 కూడా నిర్ధారిస్తున్నారు. ఇది అనంతకాలముగా కొనసాగుతున్నారు. కృష్ణ చైతన్యమును పొందని బద్ధజీవులు భౌతిక జగత్తు సృష్టించబడినప్పుడల్లా తిరిగి ఈ జగత్తుకు రావాల్సి ఉండును. ఆ బద్ధజీవులు ఇట్టి అవకాశమును సద్వినియోగపరుచుకొని భగవానుని ప్రత్యక్ష ఆదేశముతో కృష్ణ చైతన్యమును పెంపొందించుకునడచో అప్పుడు వారు ఆధ్యాత్మిక జగత్తుకు ఉద్ధరింపబడి భౌతిక జగత్తుకు తిరిగి రానవసరం ఉండదు. కనుక భగవానుని పాదములను ఆశ్రయింపని శూన్యవాదులు, నిరాకారవాదులు మందబుద్ధులుగా తెలుపబడ్డారు. మందబుద్ధులు కనుకనే శూన్యవాదులు, నిరాకారవాదులు నిర్వాణము సాధించుటకు బ్రహ్మంలోకి లీనమగుటకు వివిధ తపములను ఆచరిస్తుందరు. నిర్వాణము అనగా జీవితంలోని భౌతిక స్థితిని అంతమొందించుట లేక భగవానుని దేహములో ఐక్యమవుట. వారందరూ భగవానుని పాదార విందములను ఉపేక్షించుట చేతనే ఈ భౌతిక జగత్తుకు తిరిగి పతనమవుతురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ అమ్మా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన కృష్ణదాస కవిరాజ గోస్వామి వైదిక సారస్వత మంతటిని పఠించి వివిధ ప్రామాణిక విద్వాంసుల ఆదేశములను విని చివరకు శ్రీకృష్ణుడొక్కడే దేవాదిదేవుడని జీవులందరూ అతని నిత్య సేవకులుగా ప్రకటించను. అతని ప్రతిపాదనను వేద పురుషుల స్తుతులు సమర్థించినవి. సారాంశమేమనగా ప్రతి ఒక్కరూ దేవాదిదేవుని నియంత్రణలో ఉండి భగవాన్ నిర్దేశానుసారమే సేవ చేస్తుందరు. దేవాదిదేవుని చూచి అందరూ భీతిల్లుతుందరు. దైవ భీతి కారణముననే కార్యములు సక్రమముగా నిర్వర్తించబడును. పురుషోత్తమునకు ఆధీనములో ఉండుటయే జీవులందరి స్థితి. అయినను జీవులలో ఎవరి పట్లను భగవానుడు పక్షపాతమును చూపడు. అతడు అనంతమైన ఆకాశం వంటి వాడు. నిప్పు చుట్టూ నర్తించు నుప్పు కణముల వలె జీవులన్నీ భగవాన్ని అనంతమైన ఆకాశములో ఎగిరే పక్షుల వంటివి. కొన్ని పక్షులు ఎంతో ఎత్తుకు ఎగురును, మరికొన్ని దిగువన ఎగురును, మరికొన్ని ఇంకనూ మరింత దిగువన ఎగురుతుండను. ఎగురుటలో వాటికి గల వివిధ సామర్థ్యములను అనుసరించి వివిధ పక్షులు వివిధ స్థాయిల్లో ఎగురుతుండను. కానీ వీటి సామర్థ్యముతో ఆకాశమునకు ఎట్టి సంబంధము లేదు. భగవద్గీతలో కూడా జీవులు తనను శరణు వేడుటలో గల వివిధ భేదములను అనుసరించి వివిధ జీవులకు వివిధ పరిస్థితులను తాను కల్పించుదునని భగవానుడు తెలిపెను. దేవాదిదేవుడి ఇట్లు జీవులకు వివిధ స్థాయిలను కల్పించుట పక్షపాతము కాదు. కనుక వివిధ జీవులు వివిధ స్థాయిలలో వివిధ పరిస్థితులలో వివిధ జంతు దేహములలో ఉన్నప్పటికీ అందరినూ దేవాదిదేవుని ఆధీనములోనే ఉందురు. అయినను వారి విభిన్న జీవన స్థితిగతులకు అతడు బాధ్యుడు కాడు. కనుక తాను భగవానునితో సమానుడనని భావించటం మూర్ఖత్వము. తాను భగవాన్ని ఎన్నడూ దర్శించలేదనుట పరమ మూర్ఖత్వము. ప్రతి జీవి తమ శక్త్యానుసారము భగవాన్ని దర్శించును. కానీ భేదమేమనగా ఆస్తికుడు భగవాన్ని దేవాదిదేవునిగా మరియు ప్రియతముడైన శ్రీకృష్ణునిగా దర్శింపగా నాస్తికుడు పరమ సత్యముగాను మృత్యు రూపముగాను దర్శించును. వేద పురుషులు దేవాదిదేవుని ఇంకనూ ఇట్లు స్తుతించిరి. ప్రియమైన హే ప్రభు, సమస్త వైదిక వివరణల నుండి నీవే పరమ నియంత్రకుడవని సమస్త జీవులు నీచే నియంత్రించబడునని బోధపడుతుండెను. దేవాదిదేవుడు జీవులు కూడా నిత్యులే. గుణములో వారిరువురును సమానులే. అయినను ఒకే ఒక నిత్య స్వరూపుడైన దేవాదిదేవుడు నియామకుడు. అసంఖ్యాకులైన నిత్యులైన జీవులు నియంత్రించబడువారు. నియంత్రితుడైన జీవుడు తన దేహములో నెలకొను. నియామకుడైన పరమాత్మ కూడా అదే దేహములో ఉండును. ప్రతి ఒక్క జీవాత్మను పరమాత్మ నియంత్రించును. అదే వేద నిర్ణయం. జీవాత్మ పరమాత్మ చేత నియంత్రించబడనిచో
అతడు ఒక దేహము నుండి మరొక దేహముకు మారుతుండునని వేదోక్తిని ఎట్లు వివరించగలము? వివిధ దేహముల్లో జీవి తన పూర్వకర్మల ఫలితములైన సుఖదుఖములను అనుభవిస్తుండును. ఒకప్పుడు అతడు ఉన్నత జీవన స్థితికి ఉద్ధరించబడును, మరొకప్పుడు అధమ జీవన స్థితికి పతనమవుతుండును. ఇట్లు బద్ధజీవులు దేవాది దేవుని చేత నియంత్రించబడుటయే కాకుండా భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉందురు. జీవాత్మలకు దేవాది దేవునకు నడుమగల నియంత మరియు నియంత్రిత సంబంధము పరమాత్మ సర్వవ్యాపి అగుటను, జీవాత్మలు సర్వవ్యాపకులు కాకుండాటను స్పష్టముగా సమర్థించును. జీవాత్మలు సర్వవ్యాపకములైనచో వారు నియంత్రితులకు ప్రశ్నయే తలెత్తరు. కనుక పరమాత్మ మరియు జీవాత్మ సమానులను సిద్ధాంతము దోషపూరితమైనది. వివేకవంతుడు ఎవడునూ దానిని అంగీకరింపడు. నిత్యుడకు పరమాత్మనుకు అతని ఆధీనములో గల నిత్యుడైన జీవనకు నడుము గల భేదమును ఎరుగుటకు అతడు ప్రయత్నించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. శారదమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. కనుక వేద పురుషులు ఇట్లు నిర్ధారించిరి, ప్రభు నీవు అనంతుడవు, నిత్యుడవు, పరిమితులైన జీవాత్మలు కూడా నిత్యులే. కొన్నిసార్లు అపరిమిత నిత్య స్వరూపము విరాట్ పురుషునిగా పరిగణింపబడినది. ఉపనిషత్తుల వంటి వైదిక సారస్వతములో పరిమిత నిత్య స్వరూపుడైన జీవుడు స్పష్టముగా వర్ణించబడెను. అందులో జీవుని ఆధ్యాత్మిక స్వరూపము వెంట్రుక కొసభాగమున 10,000కు వంతుగా వర్ణించబడెను. ఆత్మ మహత్తులలో మహత్తుగా, అణువులలో అణువుగా వర్ణించబడినది. మన భౌతిక ఇంద్రియములతో మనము మహత్తుల కంటే మహత్తగు దేవాది దేవుని గాని, అణువు కంటే అల్పమైన జీవాత్మను గాని గుర్తింపజాలము. ఆ మహద్రూపమును, ఈ పరమాణు రూపమును రెంటిని కూడా మనము ప్రామాణిక వైదిక సారస్వతము నుండి గ్రహించవలను. ఒక జీవి దేహములో నెలకొనినట్టి పరమాత్మ బొటన వ్రేలంత పరిమాణములో ఉండునని వైదిక సారస్వతము తెలుపుతుండెను. ఇక్కడ చీమ వంటి జీవి దేహములో బొటన వ్రేలంత పరమాత్మ రూపము ఎట్లుండునని ఎవరైనానో ప్రశ్నింపవచ్చును. ఈ ప్రశ్నకు సమాధానము ఈ బొటన వ్రేలి ప్రమాణము ఆ జీవి దేహ పరిమాణమును అనుసరించి ఉండునని భావించవలను. ఏది ఏమైనను పరమాత్మ మరియు జీవాత్మ ఇరువురును భౌతిక దేహములో ప్రవేశించుట జరిగినను వారు సమానులు అని భావింపరాదు. హృదయములో నెలకొనినట్టి పరమాత్మ జీవాత్మను ఆదేశించుటకు లేక నియంత్రించుట కొరకే అందులో ఉండును. ఏమైనను ఇరువురును ధ్రువులు అనగా నిత్యులైనను జీవాత్మ ఎల్లప్పుడూ పరమాత్మ ఆధీనములో ఉండును. జీవులన్నీ ఒకే భౌతిక ప్రకృతి నుండి ఉత్పన్నములగుట చేత అవన్నీ సమానములు, స్వతంత్రములు అని కూడా కొందరు వాదింపవచ్చును. కానీ వైదిక సారస్వతములో దేవాది దేవుడు భౌతిక ప్రకృతి గర్భములో జీవులను నిక్షేపించిన పిమ్మటనే అవి బయటకు వచ్చునని తెలుపబడినది. కనుక జీవాత్మలు వాస్తవమునకు భౌతిక ప్రకృతి చేత ఉత్పన్నములగుట లేదు. ఒక స్త్రీ స్వతంత్రముగా సంతానమును పొందుట లేదు కదా. పురుషుడు మొదట స్త్రీ యందు గర్భాధానము చేయును, పిమ్మట శిశువు జన్మించును. కనుక స్త్రీ చేత ప్రసవించబడు శిశువు పురుషుని అంశ అయి ఉండెను. అట్లే జీవులు భౌతిక ప్రకృతి చేత సృష్టించబడుతున్నట్లుగా పైకి కనిపించినను ఆ ప్రకృతి వారిని స్వతంత్రముగా ప్రసవించుట లేదు. భౌతిక ప్రకృతిలో పరమపిత గర్భాధానము చేయుట చేతనే జీవులు ఉత్పన్నమగును. కనుక జీవులు దేవాది దేవునిలోని అంశలు కారని చేయు వాదము సరి అయినది కాదు. ఉదాహరణకు దేహములోని కొన్ని భాగములు దేహముతో సమానములుగా పరిగణించబడవు. వాస్తవమునకు దేహము సమస్త అంగములను నియంత్రించును. అట్లే దేవాది దేవునిలోని అంశలైన జీవులు ఆ అంశములకు మూలాధారమైన భగవానుని చేత ఎల్లప్పుడూ నియంత్రించబడుతుండును. మమైవాంశో జీవలోకే జీవభూతః. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే అని భగవద్గీత 15.7 నిర్ధారిస్తుండెను. కనుక వివేకవంతులు ఎవరునూ పరమాత్మ మరియు జీవాత్మ ఒకే జాతికి చెందిన వారను సిద్ధాంతమును అంగీకరించరు. గుణములో వారు సమానులైనను పరిమాణములో పరమాత్మ సర్వదా పరమోన్నతముగానే నిలిచి ఉండును. జీవాత్మ ఎల్లప్పుడూ ఆ పరమాత్మకు ఆధీనములో ఉండువాడే. ఇది వేద నిర్ణయము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
అక్కడ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. ఈ సందర్భంలో ఉపయోగించబడిన యన్మయ లేక చిన్మయాగు పదములు పరిశీలింపదగినవి. సంస్కృత వ్యాకరణంలో మయట్ అను పదము పరిణమించుట లేక సరిపడినంత అను 2 అర్థములతో వాడబడను. మాయావాది తత్వవేత్తల యన్మయ చిన్మయ పదములు జీవాత్మను ఎల్లప్పుడూ పరమాత్మతో సమానుడని అర్థం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ మయట్ ప్రత్యమయము పరిణమించి లేక సరిపడినంత అను 2 అర్థములతో ఏ అర్థములోను ప్రయోగింపబడినదో విచారింపవలను. పరమాత్మ ఎంత పరిమాణంలో ఒక గుణమును కలిగి ఉండునో అంత పరిమాణంలో జీవాత్మ ఎన్నడూ అంతటి గుణం కలిగి ఉండదు. కనుక ఈ మయల్ పదమునకు అర్థము జీవాత్మకు సరిపడినంత అని గ్రహించుటకు వీలు లేదు. జీవాత్మకు ఎవడనూ సంపూర్ణ జ్ఞానం ఉండదు. లేనిచో అతడు మాయా అధీనంలోనికి ఎలా వచ్చును? కనుక సరిపడినంత అనగా జీవాత్మ పరిమాణమునకు తగినంత అని మాత్రమే గ్రహించవాలి. జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక ఏకత్వం అంగీకరించినను మనం ఎన్నడూ ఏక జీవవాదం అంగీకరించరాదు. ప్రతి జీవి ప్రత్యేకమైనది. గ్రహించవాలి. జీవాత్మ పరమాత్మల ఆధ్యాత్మిక ఏకత్వము అంగీకరించినను మనం ఎన్నడూ ఏకజీవవాదములను అంగీకరించరాదు. ప్రతి జీవి ప్రత్యేకమైనది. ఏకజీవవాదములను అంగీకరించినచో ఒక జీవి ముక్తిని పొందినచో తక్కిన జీవులన్నీ కూడా వెంటనే ముక్తిని పొందవలసి ఉంది. కానీ వాస్తవమునకు ప్రతి జీవి యొక్క ఈ భౌతికతలో అనేక రకములుగా సుఖదుముఖం అనుభవించుచుండెను. మైట్ అను పదము పరిమాణమము అనే అర్థములోను లేదా కొన్నిసార్లు ఉపపర్వ పర్యవసానము అను అర్థములోను వాడబడును. నిరాకారవాదులు సిద్ధాంతములో బ్రహ్మము తానే వివిధ రకముల దేహములు అంగీకరించుండరు. అది అతడి లీల. ఏది ఏమైనను వివిధ జీవన చరిత్రలను అనుసరించి మానవులు, దేవతలు, జంతువులు, పక్షులు, మృగములు వంటి లక్షల కొలది జీవరాశులు తెగలు కలవు. అవన్నీ పరబ్రహ్మపు శాంసావతారములైనచో ఇక మోక్షణము కారణమేది? పరబ్రహ్మ ఎల్లప్పుడూ ముక్తుడే కదా. మాయావాదులు తెలుపు మరొక వివరణ అనుసరించి ప్రతి యుగంలోనూ వివిధ రకముల దేహములు గోచరిస్తుండను. ఆ యుగము ముగిగానే పరబ్రహ్మము ఆ వివర్ణ దేహములు లేక విస్తరణలు సహజంగానే బ్రహ్మలో ఐక్యమై వాటి వైవిధ్యములు అంతరించును. ఆ సిద్ధాంతం అనుసరించి తర్వాత యుగంలో పరబ్రహ్మమును కలిగి తిరిగి వివర్ణ దేహమును విస్తరించును. ఈ సిద్ధాంతమును మనం అంగీకరించినచో పరబ్రహ్మ పరిమాణము శీలముడు. కానీ మనం దీనిని అంగీకరించలేము. వేదాంత ప్రభుజీ పైకి మూర్తముండి బ్రహ్మ స్వభావ రీత్యా ఆనందమయుడని మనం ఎరుగగలము. కనుక అతడు అనేక పరబ్రహ్మ మనం అనేక చేరాక సూత్రం బ్రహ్మసూత్రం ఇచ్చే మనం అనేక దుఃఖపూరిత పరిస్థితిలో కూడిన దేహముగా పరిణమించలేడు. వాస్తవమునకు పరబ్రహ్మము యొక్క వివిధాంశములైన జీవజాలము, మాయాశక్తి అధికారముకు గురియే ప్రవృత్తి కలదు. ఇదివరకే వివరించినట్లు బ్రహ్మములోని విస్ఫులింగములను అగ్ని చుట్టూ ఆనందముగా నెత్తించు కణములు వంటివి. కానీ అగ్ని యొక్క మరొక రూపమైన ధూపంలో పడు అవకాశం కలదు. ఈ భౌతిక జగత్తు ధూపముల వంటిది. ఆధ్యాత్మిక జగత్తు జ్వలించు నిప్పు వంటిది. అసంఖ్యాకములై జీవుని మాయాశక్తి ప్రభావంతో ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తును పతనము చెందు ప్రవృత్తిని కలిగి ఉండును. అయితే ఆ జీవులు వాస్తవ జ్ఞానము తిరిగి విముక్తిని సాధించినచో భౌతిక జగత్తు కాలుష్యం నుండి విముక్తి సాధించడం కూడా సాధ్యపడు. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారు ప్రభు? ఉన్నారు జీవులు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
జీవులన్నీ పురుషుని స్పర్శ చేత ప్రకృతి నుండి ఉత్పన్నములైనవని అసురుల సిద్ధాంతము. కాని ఆ సిద్ధాంతమును కూడా అంగీకరించుటకు వీలు లేదు. ఎందుకనగా భౌతిక ప్రకృతి దేవాది దేవుడును నిత్యులు భౌతిక ప్రకృతికి గాని దేవాది దేవునికి గాని జన్మ అనేది లేదు. దేవాది దేవుని అజుడు జన్మరహితుడని అందరు. అట్లే అజయే భౌతిక ప్రకృతి. అజుడు మరియు అజ అను ఈ రెండు పదములకు జన్మలేనివని అర్థము. భౌతిక ప్రకృతి మరియు దేవాది దేవుడు ఇరువులను జన్మరహితులగుట చేత వారికి జీవజాలము జన్మించుట సాధ్యపడదు. కొన్నిసార్లు వాయు సంపర్కముతో నీటిలో అసంఖ్యాకములైన బుడగలు ఏర్పడవచ్చును. అట్లే భౌతిక ప్రకృతి మరియు పరమ పురుషుని కలయిక ఈ భౌతిక జగత్తులో జీవజాల ఉత్పత్తికి కారణమగును. నీటిలో బుడగలు వివిధ రూపములలో వెలువడినట్లే జీవజాలము కూడా ఈ భౌతిక జగత్తులో సత్వ రజ తమో గుణముల చేత ప్రేరేపించబడి వివిధ రూపములలో వివిధ స్థితులలో గోచరించును. కనుక భౌతిక జగత్తులో మానవులు, దేవతలు, జంతువులు, పక్షులు, మృగములు వంటి వివిధ రూపములలోని జీవులందరూ తమ విభిన్న వాంఛలకు ఫలముగానే ఆయా దేహములను పొందిరని నిర్ణయించుట సరికాదు. అట్టి వాంఛలు వారిలో ఎప్పుడు కలిగినో ఎవరునూ చెప్పజాలరు. కనుక దానిని అనాది కర్మ అంటారు. అనగా అట్టి భౌతిక సంసారమునకు కారణము తెలుసుకోలేనిదని అర్థము. భౌతిక జీవనము ఎప్పుడు ఆరంభమయ్యునో ఎవరునూ చెప్పలేరు. భౌతిక జీవితము ఎప్పుడో ఒకప్పుడు ఆరంభమైనదనుటలో సందేహము లేదు. ఎందుకనగా సహజముగా ప్రతి జీవి ఒక ఆధ్యాత్మిక విస్ఫులింగము. అగ్నికణము నేలపై పడినట్లే ఈ భౌతిక జగత్తును వచ్చు జీవులకు ఒక ఆరంభం గలదు. కానీ అది ఎప్పుడు సంభవించునో ఎవరునూ చెప్పజాలరు. ప్రళయ సమయములో కూడా జీవులన్నీ దేవాది దేవుని దేహములోకి ప్రవేశించును. గాఢ నిద్రలో ఉండి కూడా ఈ భౌతిక జగత్తుపై అధికారము చెలాయించవలెనను తమ సహజ వాంఛ జీవులలో నశింపదు. తిరిగి సృష్టి జరిగినప్పుడు అట్టి వాంఛలను నెరవేర్చుకొనుటకై ఆ జీవుడు భౌతిక జగత్తులో వివిధ దేహములతో తిరిగి ఉత్పన్నమవుతుండును. ప్రళయకాలమున ఇట్లు జీవులు పరమపురుషుని దేహములో ప్రవేశించుటను తేనె పట్టుతో పోలుస్తుందురు. తేనె పట్టులో వివిధ రకాల పువ్వులు తేనె భద్రపరచుబడును. కానీ తేనెను రుచి చూచినప్పుడు అది ఏ రకముల పువ్వుల నుండి ఎట్టి తేనె సేకరించబడినదో గుర్తించలేము. అయినను రుచికరమైన ఆ తేనె ఏకరూపము కాదని వివిధ రుచులలో కూడినదని మాత్రమే స్ఫురించును. మరొక ఉదాహరణ, సముద్రములో వివిధ నదులు వచ్చి కలిసినచో ఆ నదుల భిన్న వ్యక్తిత్వములు అంతరించినని అర్థము కాదు. గంగా, యమున నదులు నీరు సముద్రములో కలిసిపోయినను గంగా, యమున నదుల స్వతంత్రమైన అస్తిత్వము కొనసాగుతూనే ఉండును. ప్రళయకాలములో వివిధ రకాల జీవులు పరబ్రహ్మ దేహములో ప్రవేశించుననుటలో అర్థము. వివిధ రకాల జీవులు మాత్రమే ప్రవేశిస్తుండనని అర్థము. జీవులు తమ వివిధ వాసనలతో భౌతిక జగత్తు తిరిగి సృష్టించబడినంత వరకు వారి ప్రత్యేక స్వభావముతో పరబ్రహ్మ దేహములో ఉండును. సముద్రపు నీటి ఉప్పన గంగా జలములు తీయనైనను వాటి భిన్నత్వము కొనసాగునట్లే దేవాది దేవునకు జీవులకు నడుమ గల భేదము కొనసాగును. ప్రళయకాలములో ఇరువురును ఏకమైనట్లు పైకి కనిపించును. జీవులు సంసార కాలుష్య బంధముల నుండి విముక్తిని సాధించి భగవద్ధామమును చేరుకొనిన పిమ్మట కూడా దేవాది దేవునితో గల వారి విభిన్న భక్తిభావములు కొనసాగుననేది సారము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఏకాంబరేశ్వర హరే ప్రభు కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? ఏమ్మా ఏం ప్రభు? అధ్యాయం ఎంత ఇది?
ఇది 87వ అధ్యాయం ప్రభు. 87వ అధ్యాయంలో చాలా మధ్యలో ఉన్నాము. ఎక్కడ అంటే చాలా కష్టం తెలియదు గుర్తుపట్టడం. శివుని విమోచనం అండి, శివుని విమోచనమా? కాదండి, వేద పురుషుల స్థుతులు. ఆ? వేద వేద పురుషుల పురుషులు స్థుతులు. అచ్చా చదువుతాను ఎక్కడో చదువుతాను ఎక్కడో ప్రభుజీ. ఎక్కడో గుర్తుపట్టగలరా అందులో? మరి చాలా పెద్ద చాప్టర్ ఇది. గుర్తుపడు. వేద పురుషుల స్థుతులు పేరా చెప్పండి కొంచెం. వేద పురుషుల స్థుతిలోని 70 పేజీల చాప్టర్ ప్రభు. ఆ? ఇది 70 వేదములలో పాటింపబడిన లేదు ప్రభు. పాత పుస్తకం అయితే 795 పేజీ అండి. పాత పుస్తకం పాత అయితే పుస్తకం అయితే 802 పేజీ. 795. కాదమ్మా, 700 ఇది 706 నుంచి స్టార్ట్ అయింది. 706 నుంచి. అది పాత తెలియదు. పుస్తకం పాతదైతే కాదమ్మా, పాత పుస్తకం కాదు. పాత 700 పుస్తకం 795 అండి. 714 అయి ఉంటుంది. 14 ప్రభుజీ, 714 కొత్త బుక్ అయితే. అంటే 14 అండి. కాదు, 714లో స్టార్ట్ అయిందమ్మా. చదవాల్సిందా? చదవాలి రెండో పేజీలో, రెండో పారాగ్రాఫ్. 714 రెండో పారాగ్రాఫ్ చదవండి ప్రభు. వేదమూర్తులు తమ స్థుతిని కొనసాగించారు అక్కడ. వేద పురుషుల స్తోత్రం వలన వైదిక సారస్వతమంతయు శ్రీకృష్ణుని అర్థం చేసుకొనుట కొరకే ఉద్దిష్టమైనదని స్పష్టంగా విషదమవుతున్నది. వేదము అదేనమ్మా? అన్నిటి ద్వారా కాదు ప్రభుజీ, వేదమూర్తులు తమ స్థుతిని కొనసాగించారు. దేవాజీవులందరూ ప్రకృతి ఆకర్షితులవుతారు. ప్రభు ఒక పని చేద్దాం ప్రభు, ముందుకు వెళ్దాం ప్రభు. మీరు నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు చదువుదురు గారు. సరే ప్రభుజీ. ఓకే. జయదాంబ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. నేను పాత పుస్తకం చదువుతానండి. అదే చదువు. వేద పురుషులు దేవదేవుని ఇంకను ఇట్లా స్తోత్రం చేశారు. ప్రేమైన జీవులందరూ నీ మాయాశక్తిచే ఆకర్షితమనగుచు ఆ భౌతిక ప్రకృతి నుండి తాము ఉత్పన్నులైనట్టు పొరపాటుగా భావించిన చేతనే తమకు నీతో గల సంబంధం విస్మరించి జననమరణ చక్రములో పరిభ్రమిస్తున్నారని మా నిశ్చయం. తమ అజ్ఞానము చేతనే ఈ జీవులు వివిధ జీవజాతులు చెందిన వారమని భ్రమించుచు మానవ జన్మలు రచించినప్పుడు కూడా వివిధ వర్గములకు, జాతులకు, మతములకు చెందిన వారమని తలంచుచు తాము నీకు నిత్య కింకరుల మన మాటను విస్మరిస్తున్నారు. జీవితమును గూర్చి పొరపాటు భావన వల్లనే వారు తిరిగి జన్మ మరణములు గురి అవుతున్నారు. బహు జన్మలెత్తిన అనంతరము ఎవడైనా ఒక జీవి శుద్ధభక్తుల సాంగత్యం వల్ల వివేకవంతులైనచో అట్టి జీవి కృష్ణ చైతన్యమును అవగాహన చేసుకొని భౌతిక మాయా పరిధి నుండి విముక్తి పొందుతున్నాడు. చైతన్య చరితామృతంలో జీవులు వివిధ ప్రకారముల దేహముల్లో విశ్వమంతటను భ్రమిస్తున్నమనియు వానిలో ఏదైనా ఒక జీవి దేవాది దేవుడైన కృష్ణుని కృప వలన వివేకం పొందినచో అది కృష్ణ చైతన్యముతో భగవత్ పరిచయ రూప జీవితమును ప్రారంభించిననియు శ్రీ చైతన్య మహాప్రభు వివరించున్నారు. హరిం వినా నైవ మృత్యుం తరంతే భవాత్ దీపిక. దేవదేవ సహాయం లేకుండా ఎవరినూ మృత్యుని జయింపలేదు అని నా నుడువబడింది. అనగా పురుషోత్తముడైన దేవాదేవుడు ఒక్కడే బద్ధ జీవాత్మలకు జననమైన చక్రము నుండి విముక్తి ప్రసాదించగలడు అని అర్థం. వేద పురుషులు భగవాన్ని ఇంకను ఇట్లు స్థుతించిరి. భూత భవిష్యత్ వర్తమాన రూపం ఈ కాలము యొక్క ప్రభావమును శీతాతప జనన మరణ జర రుజాదులకు భౌతిక యాతనను నీకు అనుభవ చలనము వల్లనే ఏర్పడి ఉన్నవి. సర్వము నీ ఉద్దేశానుసారమే జరుగుతుంది. భగవద్గీత 9.10లో సార్వభౌతిక జగత్ ప్రవృత్తి దేవదేవుని శ్రీకృష్ణ నిర్దేశానుసారముగా సాగుతున్నదే నడువబడినది. నీకు శరణాగతులు కాని జీవులకు భౌతికాస్తిత్వములో పరిస్థితులన్నీ ప్రతికూలముగానే ఉంటును. కానీ నీకు శరణాగత సంపూర్ణ కృష్ణ చైతన్యం సాధించిన వారికి మాత్రము ఈ యంత్ర మాత్రము భయమును కలిగింపుతారు. నృసింహస్వామి ఆవిర్భించినప్పుడు ప్రహ్లాదుడు ఆయన చూసి భీతి చెందలేదు. కానీ నాస్తికుడు నా తండ్రికి మాత్రము స్వామి ఆకృతాచిన మృత్యుగా గోచరించాడు. అందుచేత హిరణ్యకశిపుడు వంటి నాస్తికునికి నృసింహస్వామి మృత్యురూప స్వామిగా గోచరించిన ప్రహ్లాదుని వంటి భక్తులకు మాత్రము ఆయన సర్వదా కరుణా సముద్రుడే, ఆనందమయుడే. అందుచే
విశుద్ధ భక్తుని భక్తి జనన మరణ జరారుజన భీతి చెందరు. శ్రీపాద శ్రీదాస్వామి రచించే ఒక చక్కని హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సుబ్బలక్ష్మి చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు చదువుతారు. శ్రీపాద శ్రీధర స్వామి రచించిన ఒక చక్కని శ్లోకముకు తాత్పర్యము ఇట్లుండెను. ప్రియమైన ప్రభు, నేను భౌతిక జగత్తులోని వివిధ కారణముల చేత నిరంతరము కలత చెందినట్టు ఒక సామాన్య జీవిని భౌతిక అస్తిత్వం అనే చక్రపు దెబ్బకు నేను ముక్కలుగా ఛేదించబడి విడిపోతిని. భౌతిక జగత్తులో నేను చేసిన వివిధ పాప ఫలితములనే మహాగ్ని గుండములో పడి దహించుకుపోతుంటిని. ఏదో రకముగా ప్రభు, నేను నీ పాదములను ఆశ్రయించితిని. దయచేసి నన్ను అంగీకరించి నాకు రక్షణను కల్పించుము. శ్రీల నరోత్తమ దాస ఠాకూరు కూడా ఈ విధముగానే ప్రార్థించను. ప్రియమైన ప్రభు, వృషభాను పుత్రికతో సదా కలిసి ఉండువాడ, భౌతిక జీవన పరిస్థితులతో తప్పించి చివరకు నేను నీ పాదములను ఆశ్రయింపదలచితిని. నాపై కృప చూపమని అర్థిస్తుంటిని. దయచేసి నన్ను నిరాకరించవద్దు. నీవు తప్ప నాకు ఇతర ఆశ్రయం లేదు. సారాంశం ఏమనగా, భక్తి యోగా లేక భక్తియుక్త సేవా మార్గము కంటేను ఏ ఇతర సాక్షాత్కార మార్గమైనను ఎంతో కష్టం. కనుక పరిపూర్ణ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవకు పూనుకొనుట ఒక్కటియే ముఖ్యముగా ఈ కలియుగములో భౌతిక కాలుష్యము నుండి విముక్తి పొందుటకు గల ఏకైక మార్గం. కృష్ణ చైతన్య మార్గమును అనుసరించని వారు తమ జీవితములను వృధా చేసుకుంటుందురు. ఆధ్యాత్మిక జీవితముకు సంబంధించిన స్పష్టమైన అవగాహన వారికి లేదు. శ్రీరామచంద్ర ప్రభు ఇట్లనెను, నన్ను శరణజొచ్చి నా నిత్య సేవకుడనని నిర్ధారించుకొనిన ఏ వ్యక్తికైనను నేను ఎల్లవేళలా రక్షణ కల్పించును. ఇది నా సహజ స్వభావము. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 7.14లో ఇట్లు చెబుతుండెను, భౌతిక ప్రకృతి ప్రభావము అధిగమించరానిది, కానీ నన్ను ఆశ్రయించిన భక్తులెవరైనను భౌతిక ప్రకృతిని అవలీలగా అధిగమించగలరు. భక్తులైన వారు ఆ భక్తుల సిద్ధాంతములను ఖండించుటలో ఏమాత్రము ఆసక్తి చూపరు. అట్లు కాలము వృధా చేయుట కంటే పరిపూర్ణ కృష్ణ చైతన్యముతో దివ్యమైన ప్రేమయుక్త సేవలో ఎల్లప్పుడూ నెలకొని ఉందురు. వేద పురుషులు ఇంకను ఇట్లు కొనసాగించిరి. ప్రియమైన ప్రభు, అష్టాంగ యోగులు మనస్సు అను మత్తగజమును స్వాధీనము చేసుకొనినను ఇంద్రియములను పెను తుపానును ఎదుర్కోగలిగినను ప్రామాణికుడైన ఒక ఆచార్యుడిని ఆశ్రయించనిచో వారు భౌతిక ప్రకృతికి వశులవుదురు. అంతేకాకుండా వారి ఆత్మ సాక్షాత్కార ప్రయత్నములు ఎల్లప్పుడూ విఫలమగును. అట్టి ఆచార్యుని ఉపదేశములు పొందని భక్తులు సముద్రములో నావికుడు లేని ఓడపై ప్రయాణించు వర్తకులతో పోల్చబడిరి. కనుక స్వప్రయత్నముతో ఎవరునూ ప్రకృతి మాయాశక్తి బంధముల నుండి తప్పించుకొనలేరు. ఒక ప్రామాణిక ఆచార్యుని ఎన్నుకొని అతని ఆదేశానుసారము నడుచుకొనవలెను. అప్పుడే వారు భౌతిక దుఃఖములనే అజ్ఞాన సాగరమును దాటగలుగుదురు. శ్రీపాద శ్రీధర స్వామి ఈ అంశమునే ఒక చక్కని శ్లోకములో ఇట్లు వివరించిరు. పరమ కృపామూర్తివైన ఓ గురుదేవా, దేవాది దేవుని ప్రతినిధి, నా మనసు ఎప్పుడూ సంపూర్ణముగా నీ పాదములను ఆశ్రయించినప్పుడే నీ కృపచేతనే ఆధ్యాత్మిక జీవితముకు గల ఆటంకములనన్నింటినీ నేను దాటగలుగుదును. అంతేకాకుండా ఆనందపూరితమైన జీవితములో కూడా నెలకొనగలుగుదు. వాస్తవమునకు నిరంతరము దేవా. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం ప్రభుజీ. వాస్తవమునకు నిరంతరము దేవాది దేవుని సేవలో నెలకొనుట ద్వారా పారవస్య స్థితి లేక సమాధి స్థితిని సాధించవచ్చును. అట్టి నిరంతర భక్తియుక్త సేవలో నెలకొనుట ఒక ప్రామాణిక ఆధ్యాత్మికాచార్య పర్యవేక్షణలో మాత్రమే సాధ్యపడును. కనుక భగవద్భక్తి శాస్త్రమును అభ్యసించుటకై ఒక ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించవలనని వేదములు ఆదేశించినవి. గురు శిష్య పరంపర సాంప్రదాయంలో భగవద్భక్తి శాస్త్రంలో శిక్షణ పొందిన వ్యక్తియే ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు. ఈ గురు శిష్య పరంపర సాంప్రదాయమునే శ్రోత్రియము అందురు. గురు పరంపర సాంప్రదాయములో ఆధ్యాత్మికాచార్యుని ప్రధాన లక్షణము అతడు సంపూర్ణముగా భక్తి యోగలో నెలకొని ఉండుట. కొన్నిసార్లు కొందరు ఆధ్యాత్మికాచార్యుని అంగీకరించకుండా అష్టాంగ యోగాభ్యాసంతో ఆత్మ సాక్షాత్కారము కొరకు ప్రయత్నించు జరగవచ్చును.
కానీ అట్టి వారిలో అనేక మంది విఫలమవుతుందురు. విశ్వామిత్ర మహర్షి కూడా అట్టి వారిలో ఒకరు. భగవద్గీత 6.34లో అర్జునుడు మనసును నియంత్రించుట పెను తుఫాను అడ్డగించుట వంటిదని పేర్కొనెను. కొన్నిసార్లు మనసు మదించిన గజముతో పోల్చబడినది. ఆధ్యాత్మికాచార్ని ఆదేశములను పొందకుండా మనసును కాని ఇంద్రియములు కాని ఎవరునూ నియంత్రించలేరు. ఆధ్యాత్మిక ఆచారాన్ని ఎంచుకొనకుండా తమ ఇచ్ఛానుసారము యోగమును అభ్యసించు చూచువారు తప్పక పతనము చెందుదురు. అట్టి వారు కేవలం తన అమూల్యమైన కాలమును వ్యర్థం చేసుకుందరని అర్థము. ఆచారాన్ని నిర్దేశము లేకుండా ఎవరునూ సంపూర్ణ జ్ఞానమును సాధించలేరనేది శాస్త్రాదేశం. ఆచార్యవాన్ పురుషో వేద. గురువును ఆశ్రయించిన వారికి సత్యం బోధపడును. పరమ సత్యమును తార్కికవాదము ద్వారా అవగాహన చేసుకొనలేము. బ్రహ్మభూత స్థితిలో నెలకొన్న వాడు సహజముగానే వైరాగ్యమును సాధించును. ఈ జగత్తులో దేనికిని కొరత లేదని ఆధ్యాత్మిక జ్ఞానముతో గ్రహించిన వాడగుట చేత భౌతిక లాభముల కొరకై అతడు ప్రయత్నించడు. దేవాది దేవుని చేత సమస్తము ఏర్పాటు చేయబడినది. సద్బ్రాహ్మణుడు భౌతిక పరిపూర్ణత్వము కొరకు ప్రయత్నించక ఒక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్ని ఆశ్రయించి అతని ఆదేశములను పొందును. బ్రహ్మ విష్ణుడు అయి ఉండుటయే ఆధ్యాత్మికాచార్ని అర్హత. అనగా జీవితములో ఇతర ధర్మములనన్నింటినీ విడిచి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవ కొరకే తనను అంకితము చేసుకుని ఉండవలను. శ్రద్ధాలు అయిన ఒక శిష్యుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్ని సమీపించి వినయముతో ఆ గురువుని ఇట్లు ప్రార్థించెను. భగవాన్, కృపతో నన్ను మీ శిష్యునిగా స్వీకరించి నేను ఇతర రకాల ఆత్మ సాక్షాత్కార మార్గములను విడిచి కేవలం కృష్ణ చైతన్యంలోని భక్తియుక్త సేవలోనే నెలకొన్నట్లు శిక్షణ నీయుము. ఆధ్యాత్మికాచార్ని పర్యవేక్షణలో ప్రేమతో హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శాంతిమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. చదువుతాను. ఆధ్యాత్మికాచార్యుని పర్యవేక్షణలో ప్రేమతో కూడిన దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొన్నట్టి భక్తుడు ఇట్లు భావించును. ప్రభు, నీవు ఆనంద నిధివి. నీవు ఉండినచో ఇక సమాజము నుండి, మిత్రుల నుండి, ప్రాపంచిక ప్రేమ నుండి లభించు తాత్కాలిక సుఖముల ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి? పరమానంద నిధి అయిన నిన్ను గూర్చి ఎరుగని జనులు పొరపాటుగా ఇంద్రియ సుఖముల నుండి ఆనందమును పొందుటకు ప్రయత్నించుదురు. కానీ ఈ సుఖములు తాత్కాలికములు, భ్రాంతిజన్యములు. ఈ విషయమును ఒక గొప్ప వైష్ణవ భక్తుడు, కవి అయిన విద్యాపతి ఇట్లు గానము చేసెను. ప్రియమైన ప్రభు, భౌతికమైన ఈ సమాజము నుండి, మిత్రుల నుండి, ప్రాపంచిక ప్రేమ నుండి ఎంతో కొంత ఆనందము లభించుననేది సత్యము. కానీ ఎడారి వంటి నా హృదయమునకు అది ఆనందమును తృప్తిని కలిగించుటలేదు. ఎడారిలో ఒక్క నీటి బొట్టును రాల్చినచో అది ఆ ఎడారికి ఏపాటిది? దానికి సముద్రమంత నీరు కావలెను. అట్లే మన భౌతిక హృదయములు వివిధ రకముల కోరికలతో నిండి ఉండును. దానిని భౌతికమైన ఈ సమాజము గాని, మైత్రి గాని, ప్రేమ గాని ఆ వాంఛలను తీర్చలేవు. మన హృదయములు పరమానంద నిధి నుండి ఆనందమును పొందన ఆరంభించినచో అప్పుడు మనకు పరిపూర్ణమైన తృప్తి ఏర్పడును. అట్టి ఆధ్యాత్మిక తృప్తి భక్తియుక్త సేవ ద్వారా కృష్ణ చైతన్యముతోనే సాధ్యపడును. వేద పురుషులు ఇంకనూ ఇట్లు కొనసాగించిరి. ప్రభు, నీవు సచ్చిదానంద విగ్రహుడవు. జీవులన్నీ నీలోని అంశలైనందున వాటి పరిస్థితి నిన్ను గూర్చిన పరిపూర్ణ చైతన్యమును కలిగి ఉండుటయే. ఈ భౌతిక జగత్తులో అట్టి కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనిన వారెవరికైనను భౌతిక జీవిత విధానము పట్ల ఎటువంటి ఆసక్తి ఏర్పడదు. కృష్ణ చైతన్యము గల భక్తుడు సాంసారిక జీవితము పట్లను, భోగ భాగ్యముల పట్లను అనాసక్తుడుగా ఉండును. ఇంద్రియ తృప్తి పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉండడు. మానవ జీవితము పరిపూర్ణ జ్ఞానము పైనను, వైరాగ్యము పైనను ఆధారపడి ఉండును. కానీ గృహస్థ జీవితమును గడుపుతూ అట్టి జ్ఞాన వైరాగ్యములను సాధింపచూచుట ఎంతో కష్టము. కనుక కృష్ణ చైతన్యవంతులు భక్తుల సాంగత్యమును లేక పుణ్యక్షేత్ర వాసమును ఆశ్రయిస్తుందురు. అట్టి జనులు జీవాత్మ మరియు పరమాత్మల నడుముగల సంబంధం ఎట్టిదో ఎరుగుదురు.
వారికి ఎన్నడూనూ దేహాత్మ భావన ఉండదు. ఎందుకనగా పూర్తి చైతన్యంతో నిరంతరము నిన్ను వారు తమ హృదయంలో నెలకొల్పుకుని విశుద్ధులగుట చేత వారు నడచిన ప్రతి ప్రదేశము పుణ్యక్షేత్రమగును. వారి వారి పాద ప్రక్షాళన జలము భౌతిక జగత్తులో తిరుగాడినట్టి పాపాత్మలకు విముక్తిని ప్రసాదించగలదు. ప్రహ్లాద మహారాజు ముందుకెళ్దాం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ ఎవరమ్మా? లలిత మాతాజీ హరే చదువుతారమ్మా. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రహ్లాద్ మహారాజును నాస్తికుడైన అతని తండ్రి అతడు నేర్చిన విద్యలలో మిక్కిలి ప్రశస్తమైన దానిని తెలుపమని ప్రశ్నింపగా ప్రహ్లాదుడు తండ్రికి ఇట్లు బదులిచ్చెను. తాత్కాలికమైన సాపేక్షమైన సత్యములలో నిమగ్నుడై నిరంతరము కలతలతో నిండి ఉండు భౌతిక జీవనుడైన వ్యక్తికి అంధకూపము వంటి సంసార జీవితంలో త్యజించి అడవులకెగి దేవాది దేవుని ఆశ్రయించుట ఒక్కటే అవలంబించదగిన ప్రశస్తమైన మార్గము. శుద్ధ భక్తులను మహాత్ములుగా, గొప్ప మహర్షులుగా, జ్ఞాన పురుషులుగా కీర్తించుదురు. వారు నిరంతరము దేవాది దేవుని మరియు అతని పాదములను స్మరిస్తూ అవలీలగా ముక్తిని సాధింపగలుగుదురు. నిరంతరము సులభముగా అట్టి స్థితిలో నెలకొనిన పరమ భక్తులు దేవాది దేవుని అచింత్య శక్తుల చేత ప్రభావితులై తమను ఆశ్రయించు ఇతర భక్తులకు కూడా విముక్తిని ప్రసాదించు సమర్థులగుదురు. కృష్ణ చైతన్యవంతుడు ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు కనుక అట్టి శుద్ధ భక్తుని స్పృశించువారు ఆశ్రయించువారు కూడా అదే విధముగా ఆధ్యాత్మిక శక్తులను సాధించగలరు. అట్టి భక్తులు భౌతిక భోగభాగ్యముల చేత గర్వితులు కారు. సాధారణముగా భౌతిక భోగభాగ్యములలో ప్రధానమైనవి జన్మ, ఉన్నత వంశంలో జన్మించుట, విద్య, సౌందర్యము, సంపద. భగవద్భక్తుడు ఈ 4 రకాల భౌతిక సంపదలను సాధించినను అతడు ఎన్నడూనూ వాటి చేత గర్వితుడు కాడు. గొప్ప భక్తులు ఒక పుణ్యధామము నుండి మరొక పుణ్యధామమునకు ప్రయాణిస్తూ ప్రపంచమంతటా పరిభ్రమిస్తుందురు. దారిలో తమకు తారసపడిన బద్ధజీవులకు తమ సాంగత్యమును కలిగిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశముతో ముక్తిని కలిగిస్తుందురు. అటువంటి వారు బృందావనము, మధుర, ద్వారక, జగన్నాథపురి, నవద్వీపం వంటి పుణ్యధామములలో నివసిస్తుందరు. ఎందుకనగా భక్తులు మాత్రమే అట్టి ధామములకు వెళ్ళగలరు. అట్టి సత్సాంగత్యము ద్వారా కృష్ణ చైతన్య మార్గములో మరింత అధిక పురోగతిని సాధించుతుందురు. కృష్ణ చైతన్యవంతునితో సాంగత్య ప్రయోజనమును ప్రతి జీవి పొందవచ్చును. అట్టి గొప్ప భక్తులు మందిరాలను మరియు ఇతర ఆశ్రమాలను భక్తుల కొరకే స్థాపిస్తుందరు. అట్టి సాంగత్యముతో జనులు కృష్ణ చైతన్యంలో మరింతగా పురోగతిని సాధించవచ్చును. కృష్ణ చైతన్యం లేని సాధారణ గృహస్థ జీవనములో అట్టి ప్రగతి సాధించుట సాధ్యపడదు. హరే కృష్ణ. దేవదాస్ మాత చదువుతారమ్మా. చౌతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వేద పురుషులు ఇంకా ఇట్లు కొనసాగించారు. ప్రియమైన ప్రభు 2 రకాల ఆధ్యాత్మిక తత్వవేత్తలు కలరు. ఒకరు సాకారవాదులు, మరొక నిరాకారవాదులు. నిరాకారవాదుల ఉద్దేశంలో ఈ భౌతిక జగత్తు మిథ్య మరియు బ్రహ్మన్ మాత్రం సత్యం కాదు. కానీ సాకారవాదికి భౌతిక జగత్తు కూడా తాత్కాలికమైనను మిథ్య కాదు, సత్యమే. ఈ ఇరు వర్గంలో ఆధ్యాత్మిక తత్వవేత్తలు కూడా తమ సిద్ధాంతమును స్థాపించుట కొరకే వివిధ వాదములను వినిపిస్తుంటారు. వాస్తవమునకు భౌతిక జగత్తు ఒకేసారి సత్యము మరియు అసత్యము కూడా. ఎందుకనగా సత్యం అనగా సమస్తం పరము సత్యపు విస్తరణ రూపమే. అట్లే అసత్యము అనగా భౌతిక జగత్తు తాత్కాలికమైనది మరియు సృష్టి ప్రళయములను కలిగినది. వివిధ వికారములను కలిగి ఉండట చేత భౌతిక జగత్తు స్థిరత్వము ఉండదు. ఈ జగత్తు అసత్యమని వాదించేవారు బ్రహ్మ సత్యం జగన్నిద్భ అంటారు. భౌతిక జగత్తులో సర్వము భౌతిక పదార్థం నుండి ఏర్పడేనని వారు వాదిస్తుంటారు. ఉదాహరణకు మట్టి నుండి కుండ, మూకుడు వంటి అనేక వస్తువులు ఉత్పన్నం చేయబడును. ఈ వస్తువులు పలిగితే తిరిగి పలు రూపములుగా రూపాంతరము చెందినను మట్టిగా వాటి అస్తిత్వం మాత్రం కొనసాగును. ఒక మంచి నీటి కూజా పగిలిన పిమ్మట అదే మట్టితో ఒక మూకుడును కూడా తయారు చేయవచ్చు. కానీ అది కూజాగా ఉన్నను మట్టి రూపమైన దాని అస్తిత్వము కొనసాగుతూనే ఉండును. కనుక కూజా, మూకుడు వంటి రూపములు అసత్యములు. ఈ విధముగా మట్టిగా వారి అస్తిత్వము మాత్రమే వాస్తవం నిరాకారవాదులు వాదిస్తుంటారు. ఈ భౌతిక జగత్తు పరమ సత్యం నుండి ఉత్పన్నమైనది, కానీ దాని అస్తిత్వము తాత్కాలికమైనందున అది అసత్యము. నిరాకారవాదుల భావం ఏమనగా
పరమ సత్యము నిత్యమైనందున అది ఒక్కటే సత్యము. ఇవి కానీ ఇతర ఆధ్యాత్మికవాదుల అభిప్రాయంలో పరమ సత్యం నుండి భౌతిక జగత్తు ఉత్పన్నమవుతున్నందున భౌతిక జగత్తు కూడా సత్యమైనది. దీనికి సమాధానముగా ఒకప్పుడు భౌతిక పదార్థం జీవ పదార్థం నుండి, మరొకప్పుడు జీవ పదార్థం భౌతిక పదార్థం నుండి ఉత్పన్నమొకటి చేత భౌతిక జగత్తు సత్యం కాజారదని నిరాకారవాదులు వాదిస్తుంటారు. ఈ విధముగా వాదించే దార్శనికులు గోమయము, ఆవు పేడ నిర్జీవ పదార్థమైనను దాని నుండి తేళ్లు వంటి ప్రాణులు ఉత్పన్నమొకట లేదా కానీ వాదిస్తుంటారు. అట్లే గోళ్ళు, వెంట్రుకలు వంటి నిర్జీవ పదార్థములు సజీవమైన దేహం నుండి వెలువడుతున్నందున ఒక వస్తువు నుండి ఉత్పన్నమైన పదార్థములు ఎల్లప్పుడూ ఒకే రకమైన గుణమును కలిగి ఉండవు. ఈ వాదనను ఆధారంగా చేసుకొని మాయావాది దార్శనికులు ఈ జగత్తు పరమ సత్యం నుండి ఉత్పన్నమైనను అది సత్యము కానక్కరలేదని సిద్ధాంతీకరిస్తుంటారు. పరమసత్యము బ్రహ్మను సత్యమైనది కానీ ఆ పరమసత్యము నుండి ఉత్పన్నమైన ఈ భౌతిక జగత్తును మాత్రము సత్యంగా అంగీకరించలేమనేది వారి వాదన. చదవాల ప్రభుజీ ముందు కూడా. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. దండోతం చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. కానీ మాయావాది తత్వవేత్తల సిద్ధాంతము అసురుల సిద్ధాంతమని భగవద్గీతలో తెలుపబడినది. అసత్యం అప్రతిష్టంతే జగదారు రణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అని భగవద్గీత 16.8లో భగవానుడు చెప్తుండెను. ఈ జగతంతయు మిథ్య, కేవలము భౌతిక పదార్థము అంతర ప్రకంపనల చేతనే ఈ జగత్తు ఉత్పన్నము కాబడుతుందనని భౌతిక జగత్తును గూర్చి అసురుల భావన. అంతేకాకుండా దీనికొక నియామకుడు లేడని కూడా అసురులు భావిస్తుండరు. కానీ అది సత్యము కాదు. భగవద్గీతలోని 7వ అధ్యాయము నుండి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను 5 స్థూల భూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం అను 3 సూక్ష్మభూతములు, ఈ 8 శక్తులు దేవాది దేవునకు చెందిన విభిన్న శక్తులుగా తెలుస్తుండెను. ఈ నూన్య శక్తి అయిన భౌతిక శక్తికి అతీతముగా ఆధ్యాత్మిక శక్తి జీవశక్తిగా తెలపబడుతుండెను. జీవులందరూ దేవాది దేవుని ఉన్నత శక్తి రూపములుగా అంగీకరించబడుతుండరు. భౌతిక జగతంతయు ఈ న్యూన మరియు ఉన్నత శక్తుల సమ్మేళనము చేతనే ఏర్పడుతుండెను. ఈ శక్తులకన్నింటికి మూల స్థానము దేవాది దేవుడు. దేవాది దేవునకు భిన్న శక్తులు కలవు. ఈ అంశమును వేదశాస్త్రంలో ధృవీకరిస్తుండెను. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. దేవాది దేవుని దివ్య శక్తులు వివిధ రకములుగా ఉండును. ఆ వివిధ రకాల శక్తులు దేవాది దేవుని నుండి వెలువడుతుండుట చేత అవి మిథ్య కానేరవు. భగవానుడు నిత్యుడు, అతని శక్తులు కూడా నిత్యములు. ఆ శక్తులలో కొన్ని తాత్కాలికములు, అవి ఒకప్పుడు వ్యక్తము మరొకప్పుడు అవ్యక్తమగు ఉండును. కనుక అవి మిథ్య కానెరవు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఆగ్రహమునకు గురైనప్పుడు అతని ప్రవర్తన సాధారణం కంటే భిన్నముగా ఉండును. కనుక ఆగ్రహము అను ఆ చిత్తవృత్తి ఒకప్పుడు ఏర్పడుతూ మరొకప్పుడు ఏర్పడదు. కనుక దానిని మిథ్య అనరాదు. ఈ విధముగా జగత్తు మిథ్య అను మాయావాదుల వాదనను వైష్ణవులు అంగీకరింపరు. భౌతిక జగత్తుకు పరమ కారణమేది లేదని, భగవానుడు లేడని, సర్వము భౌతిక పదార్థముల ప్రకంపనల చేతనే ఉత్పన్నమగునని చేయు వాదము అసుర వాదమని భగవానుడే తెలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? పార్వతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. కొన్నిసార్లు మాయావాది దార్శనికులు రజ్జు సర్ప భ్రాంతిని ఉదాహరిస్తుందరు. ఒక వ్యక్తి అజ్ఞానముతో చీకటిలో మెలుకలు తిరిగి పడి ఉన్నట్టు ఒక త్రాడును చూసి దాన్ని సర్పంగా భ్రమింపవచ్చును. కానీ అట్లు భ్రమ కలిగినప్పుడు జ్ఞానంలో సర్పము కానీ త్రాడు కానీ అసత్యములు కాజాలవు. కనుక జగత్తు మిథ్య నిరూపించుటకు మాయావాదులు చూపు ఈ ఉదాహరణ సరైనది కాదు. ఒక వస్తువును అస్తిత్వము లేనప్పుడు మాత్రమే అది అసత్యమగును. అంతేకాని ఒక వస్తువును మరొక వస్తువుగా భ్రమించచ్చు అది అసత్యము కాబోదు. వైష్ణవ దార్శనికులు జగత్తును మట్టి కొండలో పోల్చుతూ సరైన ఉదాహరణనే చూపుతుందరు. మనము ఒక మట్టి కొండను చూడగానే వెంటనే అది ఒక వస్తువుగా మారిపోవటం జరుగును. ఆ మట్టి కొండ తాత్కాలికమైనను అది నీరు తెచ్చుట వంటి పనులకు ఉపయోగపడును. అంతేకాకుండా దానిని మనము మట్టి కొండగానే మూవ్ చేయాలి ప్రభుజీ.
పైకి మట్టి కొండగానే చూస్తుందుము కనుక మట్టి కొండ తాత్కాలికమైనను మూలమైన మట్టి కంటే భిన్నమైనను దాన్ని మనం అసత్యమని పిలవలేము. కనుక మట్టి మరియు మట్టి కొండ రెండును సత్యములేనని మనము అంగీకరించవలెను. ఎందుకనగా ఒకటి మరొక దాని నుండి ఉత్పన్నమవుచుండెను. ఈ జగత్తుకు ప్రళయము సంభవించినప్పుడు అది దేవాది దేవునిలో ప్రవేశించునని భగవద్గీత నుండి మనం గ్రహించవచ్చును. దేవాది దేవుడు తన వివిధ రకాల శక్తులతో నిత్యుడుగా ఉండును. భౌతిక జగత్తు అతని నుండి వెలువడుట చేత ఏదో శూన్యము నుండి ఈ సృష్టి ఉత్పన్నమైనది చెప్పలేము. శ్రీకృష్ణుడు శూన్యము కాదు. మనము శ్రీకృష్ణుని గురించి చర్చించినప్పుడు తన రూపము, గుణము, నామము, పరివారము, సేవకులు వంటి వారితో శ్రీకృష్ణుడు ప్రకటమైనందున శ్రీకృష్ణుడు నిరాకారుడు కాడు. అన్నింటికీ శూన్యం లేదా పైకి జరపాలి, మూవ్ చేయాలండి. అన్నింటికి శూన్యము లేదా నిరాకారము మూల కారణము కాదు, పరమ పురుషుడే ఆ మూల కారణము. అసురులు ఈ జగత్తు అనీశ్వరము అనగా భగవానుడనే నియామకుడు లేడని పలకవచ్చును. కానీ అట్టి వాదులు నిలబడలేవు. సజీవమైన దేహం నుండి హరే కృష్ణ ప్రభుజీ. నమస్తే ప్రభుజీ. అనిత మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. మాయావాది దార్శనికులు చూపు ఉదాహరణ సజీవమైన దేహం నుండి నిర్జీవమైన కేశములు, నఖములు ఉత్పన్నమగు చున్నవనున్నది సరియైన వాదము కాదు. నఖములు, కేశములు నిర్జీవములను మాట వాస్తవమే, కానీ అవి చైతన్యవంతమైన జీవుల నుండి వెలువడటలేదు, జడమైన భౌతిక దేహం నుండి వెలువడుచున్నవి. ఇట్లే ఆవుపేడ నుండి తేళ్ల వంటి కీటకములు ఉత్పన్నములగుచున్నందున జడ పదార్థం నుండి జీవి ఉత్పన్నము కావచ్చునని చెప్పు వాదము కూడా సరి అయినది కాదు. గోపేడ నుండి బయటకు వచ్చు కీటకము సజీవమైనదను మాట వాస్తవమే, కానీ ఆ జీవి యొక్క భౌతిక దేహము మాత్రమే గోపేడ నుండి ఉత్పన్నమగుచున్నది. భగవద్గీత 14.3 నుండి మనము తెలుసుకున్నట్లు విస్ఫులింగములు భౌతిక ప్రకృతిలోకి గర్భధానము చేయబడను, అప్పుడే అవి బయటకు వచ్చును. జీవులకు విభిన్న రూపములలో గల దేహములను అన్నింటినీ భౌతిక ప్రకృతియే సమకూర్చును, కానీ ఆ జీవులను మాత్రము దేవాది దేవుడు సమకూర్చును. జీవికి అవసరమగు దేహమును కొన్ని పరిస్థితులకు లోబడి తల్లిదండ్రులు అందించుదురు. జీవి తన వివిధ వాంఛలకు అనుగుణముగా ఒక దేహం నుండి మరొక దేహమునకు ప్రయాణిస్తుండును. సూక్ష్మదేహంలో ఆ వాంఛలను, మనస్సును, అహంకారమును జీవుని వెన్నంటి ఉండి ఒక దేహం నుండి మరొక దేహమునకు పరిణామము చెందుతుండును. భగవత్తేచ్ఛ వలన ఒక జీవి ఒకానొక ప్రత్యేక జీవితమైన భౌతిక యోనిలోకి పంపబడను. అప్పుడు ఆ జీవి అట్టి భౌతిక దేహమునే కల్పించుకొనును. కనుక జీవాత్మ జడ పదార్థం నుండి ఉత్పన్నమగుట లేదు. ఉన్నత నిర్దేశకుల వలననే ఒకానొక ప్రత్యేక విధమైన దేహమును జీవాత్మ స్వీకరిస్తున్నది. మన ప్రస్తుత అనుభవం అనుసరించి ఈ భౌతిక జగత్తు చిత్ అచిత్ పదార్థముల సమ్మేళనము. చిత్ జడ పదార్థమును నడుపుచున్నది, చిత్ జీవాత్మ, అచిత్ జడ పదార్థము. దేవాది దేవుని విభిన్న శక్తులు. ఈ రెండు శక్తులను పరతత్వం నుండి ఉత్పన్నములైనందున అవి సత్యములు, యథార్థములు, మిథ్య కావు. జీవాత్మ పరబ్రహ్మములోను ఒక అంశమైనందున అది నిత్యము, శాశ్వతము. కనుక దానికి జనన మరణముల ప్రసక్తియే లేదు. భౌతికమైన దేహము చేతనే దానికి జనన మరణములు సంభవిస్తున్నవి. వేదములోని సర్వం కల్విదం బ్రహ్మ అను వాక్యమునకు అర్థము ఈ రెండు శక్తులను పరబ్రహ్మం నుండియే ఉత్పన్నమగుచున్నందున మన నిత్యానుభవములు సర్వమును పరబ్రహ్మకు భిన్నములు కావు. భౌతిక జగత్తు అస్తిత్వం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జల్జా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. భౌతిక జగత్తు అస్తిత్వమును గూర్చి పలు వాదములు కలవు, కానీ అన్నింటిలోనూ వైష్ణవ దార్శనికులు చేసిన నిర్ణయమే ప్రశస్తమైనది. మృత్పాత్రల దృష్టాంతము మిక్కిలి సముచితమైనది. మృత్పాత్ర ఆకారము క్షణికమైనది కావచ్చును, కానీ దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నది. మృత్పాత్ర ప్రయోజనము నీటిని ఒక చోటి నుండి మరి ఒక చోటికి కొనిపోవుట. అట్లే ఈ భౌతిక దేహంనకు కూడా అది క్షణికమే అయినను ఒక ప్రత్యేకమైన ప్రయోజనము కలదు.
సృష్టాది నుండి జీవాత్మకు తన సంచిత వాసనారూపమైన వాంఛలను అనుసరించి విభిన్న దేహములను కల్పించుకొనగల అవకాశం ఇవ్వబడినది. మానవ దేహం ఒక విశిష్టమైన అవకాశము. వృద్ధి పొందిన తన చైతన్యమును వినియోగించుటకు అది సహాయపడును. ఒక్కొక్కప్పుడు మాయావాది దార్శనికులు ఇట్లు వాదింతురు: ఈ భౌతిక జగత్తు సత్యమే అయినచో గృహస్థులు ఈ జగత్తుతో తమకు సంబంధములను తెగతెంపులు చేసి కొన్ని ఏల సన్యసింపవలను. కానీ సన్యాసమును గూర్చిన వైష్ణవ దార్శనికుల భావన వేరు. ఈ జగత్తు అసత్యమగుట వలన భౌతిక కార్యకలాపములకు స్వస్తి చెప్పి సన్యాసము స్వీకరింపవలనని వారు భావింపరు. వైష్ణవుల భావనలో సన్యాస ప్రయోజనము వస్తువులు దేని కొరకు ఉద్దేశింపబడినవో దాని కొరకే వాటిని ఉపయోగించుట. శ్రీల రూప గోస్వామి భౌతిక జగత్తుతో మనము వ్యవహరింపవలసిన తీరును గూర్చి 2 సూత్రములు ప్రతిపాదించినారు. ఒక వైష్ణవుడు భౌతిక జీవిత విధానమునకు స్వస్తి చెప్పి సన్యాసమును స్వీకరించుట భౌతిక జగత్తు అసత్యమను హేతువు వలన కాదు. ప్రతి వస్తువును భగవత్ సేవలో వినియోగించుటలో తాను పూర్తిగా నిమగ్నుడు కావాలని మాత్రమే. అందుచేత శ్రీల రూప గోస్వామి ఈ కింది సూత్రమును ప్రతిపాదించిరి: భౌతిక జగత్తు మీద వ్యామోహము అర్ధరహితము కావున ఈ భౌతిక జగత్తుపై ఎవరును మమకారం పెంచుకొనరాదు. ఈ భౌతిక జగత్తు అంతయు దేవదేవుడగు శ్రీకృష్ణునికి చెందినది. అందుచేత ప్రతి వస్తువును కృష్ణుని కైంకర్యంలో వినియోగింపవలను. భక్తుడు భౌతిక జగత్తు పట్ల నిర్లిప్తుడుగా నుండవలను. వైష్ణవ సన్యాసం యొక్క లక్ష్యం ఇది. భౌతికవాది తన ఇంద్రియ తృప్తి కొరకు జగత్తుపై మమకారం పెంచుకొనును. కానీ వైష్ణవ సన్యాసి తన ఇంద్రియ తృప్తి కొరకు దేనిని అంగీకరింపక ప్రతి వస్తువును స్వామి సేవలో వినియోగించే నైపుణ్యమును అలవర్చుకొనును. అందుచేత శ్రీల రూప గోస్వామి మాయావాది సన్యాసులకు ప్రతి వస్తువును భగవత్ కైంకర్యంలో ఎట్లు వినియోగింపవలనో తెలియదని వారిని విమర్శించను. పైపెచ్చు వారు ఈ జగత్తును మిథ్యగా భావించి అవివేకంతో భవకాలుష్యం నుండి విముక్తి పొందితిమని భావింతురు. సృష్టిలో సర్వమును దేవదేవుని యొక్క శక్తి యొక్క విస్తరణ రూపములే కావున ఆ విస్తరణములన్నీ దేవదేవునితో సమానముగా సత్యములైనవే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మరి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. భౌతిక జగత్తు తాత్కాలికమైనందున అది అసత్యము లేదా దాని మూల కారణము అసత్యము అని అర్థము కాదు. దాని మూల కారణము సత్యమే కనుక సృష్టి కూడా సత్యమే. కానీ దానిని ఎట్లు వినియోగించవలనో మనం ఎరగవలను. పైన తెలిపిన మట్టికుండ ఉదాహరణను తిరిగి ఉదాహరింపవచ్చును. తాత్కాలికమైన మట్టి పదార్థము నుండి మట్టికుండ సృజించబడినను దానిని సక్రమముగా వినియోగించినచో మట్టికుండ అసత్యము కాదు. తాత్కాలిక భౌతిక జగత్తు నిర్మాణమును ఎట్లు వినియోగించవలనో వైష్ణవ దార్శనికులు ఎరుగుదురు. వివేకవంతులు తాత్కాలికమైన మట్టి కుండను ఎట్లు వినియోగించవలనో ఎరుగును. మట్టి కుండను తప్పుడు ప్రయోజనము కొరకు వాడినచో అది అసత్యమగును. అట్లే ఈ మానవ దేహమును లేక ఈ భౌతిక జగత్తును ఇంద్రియ తృప్తి కొరకు వినియోగించినచో అది అసత్యమగును. కానీ మానవ దేహమును గాని భౌతిక జగత్తును కానీ దేవదేవుని సేవలో వినియోగించినచో అట్టి కార్యము ఎన్నడను అసత్యము కాలేవు. కనుక మానవ దేహమును మరియు భౌతిక జగత్తును స్వల్పముగానైనను భక్తియుత సేవలో వినియోగించనిచో అది గొప్ప గొప్ప ప్రమాదముల నుండి వ్యక్తిని రక్షించునని నిర్ధారించబడెను. వానిని సక్రమముగా వినియోగించినచో దేవదేవుని నుండి వెలువడు న్యూన శక్తి గాని ఉన్నత శక్తి గాని అసత్యములు కాలేవు. సామ్య కర్మలు ప్రధానముగా ఇంద్రియ తృప్తికి సంబంధించినవి. కనుక కృష్ణ చైతన్య మార్గంలో ప్రగతి సాధించిన వ్యక్తి అట్టి కర్మకు పూనుకొనడు. కామ్య కర్మలకు ఫలితముగా ఒక వ్యక్తికి స్వర్గము వంటి ఉన్నత లోకములు లభించవచ్చును. కానీ భగవద్గీత 9.21 తెలిపినట్లుగా మూర్ఖులు స్వర్గములో తమ పుణ్యము క్షీణించగానే తిరిగి మర్త్యలోకముకు దిగివచ్చి తిరిగి ఉన్నత లోకములను పొందుటకు ప్రయత్నింతురు. అటువంటి వారు సాధించి ఒక్క ప్రయోజనము ఆ ఉన్నత లోకములకు వెళ్ళి తిరిగి వచ్చుటకు శ్రమించుటయే. ప్రస్తుతము భౌతిక శాస్త్రజ్ఞులు ఎందరో చంద్రగ్రహం పైకి వెళ్ళి తిరిగి వచ్చుటకు చేయు ప్రయత్నము కేవలము కాలమును వృధా చేయుటయే అగును. వేద పురుషులు అట్టి కర్మలలో నిమగ్నులైన వారిని అంధ పరంపర లేక వైదిక కర్మకాండను గుడ్డిగా అనుసరించు వారిని వర్ణించిరి.
వేదములలో అట్టి కర్మకాండలు వివరించబడినప్పటికీ అవి వివేకవంతుల కొరకు ఉద్దేశించబడినవి కావు. భౌతిక భోగముల పట్ల ఆసక్తిని కలిగిన వారు ఉన్నత లోక భోగముల పట్ల అధికముగా ఆకర్షించబడి అట్టి కర్మకాండలకు పూనుకొందురు. కానీ వివేకవంతుడు లేక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సత్యమును యథావిధిగా దర్శించగలిగిన వాడు కామ్యకర్మలకు పూనుకొనకుండా సేవ చేయుటలోనే నెలకొనను. భగవానుని పట్ల ఆధ్యాత్మిక ప్రేమతో పూర్తిగా భక్తిత సేవలో నెలకొనను. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయమాతాజీ చదువుతారమ్మా. విజయకుమారి మాతాజీ చదువుతాను ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదవండి. యథార్థ దృష్టి కలిగిన బుద్ధిమంతులు కామ్యకర్మలు అక్కడి నుంచేనండి. భక్తులు కాని వారు భౌతిక కారణము చేత అని ఉందమ్మా నాది. నెక్స్ట్ పారాగ్రాఫ్. భక్తుల వ్యక్తులు లౌకిక కారణం కొరకు వైదిక అనుష్ఠానాలను చేపట్టి ఆ విధంగా భ్రాంతులవుతారు. దీనికి ఒక చక్కని ఉపమానాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చును. 1,00,00,000 రూపాయల కరెన్సీ నోట్లను కలిగి ఉన్న బుద్ధిమంతుడు దానిని వాడుకోకుండా ఊరకనే పట్టుకొని ఉండిపోడు. కరెన్సీ నోట్లంటే కేవలం కాగితాలేనని అతనికి బాగా తెలుసు. అతడు 1,00,00,000 రూపాయల కరెన్సీని కలిగి ఉన్నవాడంటే నిజానికి కేవలం కాగితాల కట్టలను పట్టుకున్నాడని అర్థం. కానీ దానిని అతడు ఏదేని ప్రయోజనానికి వాడితే లాభపడతాడు. అదే విధంగా ఈ భౌతిక జగత్తు కూడా కాగితములాగానే మిథ్యయే కావచ్చును. అయినా దానికి ఒక ప్రయోజనం ఉన్నది. కరెన్సీ నోట్లు కేవలము కాగితములే అయినా ప్రభుత్వం చే విడుదల చేయబడినాయి కనుక పూర్తి విలువను కలిగి ఉంటాయి. అదే విధంగా భౌతిక జగత్తు మిథ్యయో తాత్కాలికమో అయినా భగవంతుని నుండే ఉద్భవించినది కనుక పూర్తి విలువను కలిగి ఉంటుంది. వైష్ణవ తత్వవేత్తలు ఈ భౌతిక జగత్తు యొక్క పూర్తి విలువను గుర్తించి దానిని ఏ విధంగా సద్వినియోగపరచాలో ఎరిగి ఉంటారు. కాగా మాయావాద తత్వవేత్తలు ఆ విధంగా చేయడంలో విఫలవుతారు. కరెన్సీ నోటును సాధారణ కాగితమని పొరపడి దానిని పారవేసి ధనమును ఉపయోగించుకోలేని వారిని వారు పోలుతారు. అందుకే భౌతిక జగత్తును భగవత్ సేవకు సాధనమని గుర్తింపక దానిని మిథ్య అని త్రోసిపుచ్చితే అట్టి వైరాగ్యానికి విలువే లేదని శ్రీల రూప గోస్వామి ప్రకటించారు. భగవత్ సేవలో ఈ భౌతిక జగత్తు యొక్క విలువను ఎరిగిన వ్యక్తి భౌతిక జగత్తు పట్ల అనాసక్తుడై ఉండి దానిని స్వీయేంద్రియ భోగానికి స్వీకరించినప్పుడు నిజమైన వైరాగ్యవంతుడు అవుతాడు. ఈ భౌతిక జగత్తు భగవన్మాయ విస్తారం కనుక అది సత్యమైనదే. సర్పము తాడు ఉపమానంతో జగత్తు మిథ్య అని ఒకప్పుడు చెప్పబడిన అది మిథ్య కానే కాదు. వేదమూర్తులు ముందుకెళ్దాం మాతాజీ. నెక్స్ట్ పారాగ్రాఫ్. వేద పురుషులు ఇంకనూ ఇట్లా కొనసాగించారు. ఈ భౌతిక జగత్తు అమ్మా ప్రభు చదవమంటారా ప్రభుజీ? గుర్తుపట్టారా ప్రభు ఎక్కడ అన్నది? ఆకృతి గుర్తుపట్టాను ప్రభుజీ, గుర్తుపట్టాను. చదవండి. ఆకృతి వేదములు ఇంకను భగవానికి స్తోత్రం చేసినవి. ఈ భౌతిక దృశ్యమాన జగత్తు తన అస్థిర క్షణక అస్తిత్వం వలన మందబుద్ధుల వారికి మిథ్యగా తోచింది. మాయావాది దర్శకులు దృశ్యమాన జగత్ యొక్క క్షణిక స్వభావమును ఆసరగా తీసుకొని తమ జగన్మిథ్యా సిద్ధాంతము స్థాపించడానికి పూనుకొందురు. వైదిక మతానుసారము సృష్టికి పూర్వము భౌతిక జగత్తునకు అస్తిత్వం లేదు. అట్లే జగత్తునకు ప్రళయము సంభవించిన అనంతరం కూడా అది విద్యమానము గోచరము కాదు. శూన్యవాదులు కూడా వేదవాక్యమును ప్రమాణముగా చూపుతూ ఈ జగత్తునకు కారణము శూన్యమని నిర్ణయింపజూతురు. కానీ వేదవాక్యములు అది శూన్యమని ఎచ్చటను చెప్పలేదు. వేదవాక్యములో ఎతో వా ఇమాని భూతాని జాయంతే అని కలదు. అనగా ఎవరి నుండి దృశ్యమాన జగత్తు ప్రభవించుచున్నదో, ఎవని యందు తిరిగి లయము పొందుతున్నదో అతడు పరబ్రహ్మ అని అర్థం. వేదాంత మాత్రములలోను ఈ మద్భాగవతములోని ఆరంభ శ్లోకములోను కూడా జన్మాద్యస్య యత అని కలదు. దీని అర్థము ఎవరి నుండి సర్వసృష్టియు ప్రభవించుచున్నదో అని. ఈ వైదిక వాక్యములన్నీ దృశ్యమాన జగత్తునకు దేవాదేవుడే కారణమనియో, ప్రళయకాలమున అది తిరిగి
లయన లయనతోనే లయనలోనే లీనం చెందుననియు ప్రకటించుచున్నది. ఈ అంశమును భగవద్గీత 9.7 కూడా ధృవీకరించున్నది. దృశ్యమాన జగత్తునకు పరతత్వమున వలననే అస్తిత్వం పడుతుందని, ప్రళయకాలమున అది ఒక పరమపురుషుని అస్తిత్వంలోనే లీనము చెందుతున్ననియును అందుకలదు. ఈ వాక్యము బహిరంగ మాయా చంచల స్వభావం కలదైనను అది దేవదేవుని శక్తియే అనియు, అందువలన అది అసత్యం కాదనియు స్పష్టముగా చాటుచున్నది. అది పైకి మాత్రము అసత్యంగా కనిపించును. మాయావాది దార్శనికులు దృశ్యమాన జగత్తునకు సృష్టికి పూర్వమును ప్రళయానంతరమును అస్తిత్వం లేకుండాకే అది అసత్యమని నిర్ణయించురు. కానీ మృత్పాత్రల దృష్టాంతములతో వైదిక నిర్ణయము పైన వివరించబడినది. పరమ సత్యము యొక్క అనుషంగికోత్పత్తులు అస్థిరములైనను ఆ పరమ పురుషుని శక్తి మాత్రము శాశ్వతమైనది. ఒక మట్టి కుండ లేదా కూజ నాశనము చెంది మరి ఒక మూకుడుగానో ముంతగానో రూపొందించబడినను వాని ఉపాదాన కారణమైన మట్టి మాత్రము నిత్యముగానే కొనసాగును. దృశ్యమాన జగత్ యొక్క మూల సూత్రము ఒక్కటే, అది పరబ్రహ్మము, పరతత్వము. అందుచేత మాయావాది దార్శనికుల జగన్మిథ్యావాదము కేవలము మన కల్పితం మాత్రమే. దృశ్యమాస జగత్తు అస్థిరము, క్షణికము అయినంత మాత్రమున అది అసత్యమని అర్థము కాదు. అసత్యమునకు నిర్వచనమేమనగా అది ఎన్నడూనూ లేకుండా కేవలము వేరు మాత్రమే కలిగి ఉన్నది అని. ఉదాహరణమునకు గుర్రపు గుడ్డు, గగన కుసుమము, శశశృంగము, కుందేటి కొమ్ము మున్నగునవి నామక తప్పక వాస్తవమైన అస్తిత్వం లేనివి. గుర్రం ఎన్నడును గుడ్డు పెట్టదు. శశము కుందేలునకు కొమ్ములుండవు. అట్లే ఆకాశంలో పువ్వులు పూయవు. నామక లేదా ఊహలో అనేక వస్తువులు ఉండవచ్చు, కానీ అవి వాస్తవముగా విద్యమానములు కావు. అట్టి వస్తువులను మాత్రమే అసత్యము అనదగును. వైష్ణవుడు దృశ్యమాన జగత్తునకు సృష్టి ప్రళయములున్నవి కనుక అది అసత్యమని భావింపజాలడు. హరే కృష్ణ. ముందుకెళ్దాం ప్రభు. చదువుతారమ్మా? చదవండి అమ్మా, ఈ పారాగ్రాఫ్ చదవండి. పరమాత్మ సరే ప్రభుజీ. పరమాత్మయు జీవాత్మయు ఒకే దేహములో వసించుచు వీటి ప్రభుజీ వసించుచు ఒకే కొమ్మపై ఆసీనములై ఉన్న రెండు పిట్టలతో పోల్చదగి ఉన్నను. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి సమానములు కావు. అవి ఆకృతి దాల్చిన వేదములు తిరిగి ద్రోహించుచున్నవి. వేదములలో ప్రస్తావింపబడిన ఈ రెండు పిట్టలను మైత్రితో కలిసి ఉన్నను. అవి పరిమాణములు కావు. ఒకటి కేవలం సాక్షి, ఇది పరమాత్మ. రెండవది ఆ వృక్ష ఫలములను ఆస్వాదించున్నది, ఇది జీవాత్మ. జగత్ సృష్టి ఆరంభమగినప్పుడు జీవుల వారి సంచిత కర్మ ఫలము అనుసరించి వివిధ రూపంలో ఆవిర్భవింతురు. మరియు తను వారి సంచిత కర్మ ఫలము అనుసరించి వివిధ రూపములలో ఆవిర్భవింతురు. మరియు తమ వాస్తవ స్వభావమును సుదీర్ఘ కాలము విస్మరించి భౌతిక ప్రకృతి తమకు ప్రసాదించిన వాస్తవ స్వభావమును ప్రసాదించిన దేహములే తామని భావించురు. ఒకనొక భౌతిక దేహమును స్వీకరించిన పిమ్మట జీవి మూడు ప్రకృతి గుణములను లోనే భౌతిక జీవనమును కొనసాగించుకున్నాను. అట్టి అజ్ఞానములో మునిగి ఉన్న కాలములో అతి సూక్ష్మ రూపంలో వానిలో నిలిచి ఉన్నను. అతని సహజ ఐశ్వర్యములు ఇంచుమించు లేనట్లే తోచును. కానీ పరమాత్మ లేక దేవదేవుని ఐశ్వర్యములు మాత్రము భౌతిక జగత్తులో ప్రవేశించినప్పుడు కూడా క్షీణింపవు. తన ఐశ్వర్యములను సౌష్ఠవములను ఒక వంక నిలుపుకొనుమనే మరొక వంక భౌతిక జగత్తులోని క్లేశములకు ఆయన
దూరముగా నుండును. బద్ధజీవి భౌతిక జగత్తులో బందీ అయి ఉండును. పరమాత్మ లేదా దేవదేవుడు మాత్రము పాము కుబుసమును విడిచినట్లు దానిని విడిచివేయును. బద్ధుడైన జీవాత్మకును పరమాత్మకును మధ్య గల భేదమేమనగా పరమాత్మ లేదా దేవదేవుడు తనకు సహజమైన షడ్జైశ్వర్యములను అష్టసిద్ధులను అష్టగుణములను నిలిపి ఉంచుకొనును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ పారాగ్రాఫ్ నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత కొంచెం చదువుతాను, అక్కడి నుంచి నువ్వు చదువు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ షడైశ్వర్య సంపన్నుడని, దివ్యమైన అష్టగుణములు అష్టసిద్ధులు కలిగిన వాడన్న విషయమును మాయావాదులు విస్మరిస్తారు. శ్రీకృష్ణుడు షడైశ్వర్యములు కలిగిన వాడనగా సంపదలో గాని, బలములో గాని, సౌందర్యంలో గాని, కీర్తిలో గాని, జ్ఞానంలో గాని, త్యాగంలో గాని అతనికి సమానుడు గాని, అతను మించిన వాడు గాని మరొకడు లేడని అర్థం. శ్రీకృష్ణ దివ్యమైన అష్టగుణములలో మొదటిది ఎన్నడూను భౌతిక సంసార కాలుష్యం సోకకుండా ఉండును. ఈ ఈశోపనిషత్తులో కూడా అపాప విద్ధం అని ఈ అంశం తెలుపబడింది. సూర్యునకు ఎట్టి కాలుష్యము సోకున్నట్లుగానే దేవాది దేవునికి కూడా ఎట్టి పాపమును అంటవు. శ్రీకృష్ణ చర్యలు కొన్నిసార్లు ధర్మవిరుద్ధముగా కనిపించినను అట్టి చర్యల చేత అతడు ఎన్నడూ కలుషితము కాడు. రెండవ దివ్య గుణము మరణము లేకున్నది. భగవద్గీత 4.5లో అర్జునుడు మరియు తాను అదివరకే అనేక జన్మలు ఎత్తినట్లుగా భగవానుడు తెలిపి, కానీ అతడు మాత్రమే భూత వర్తమాన భవిష్యత్తు విషయంలో గుర్తించుకోగలిగి అతనికి మరణం లేదని మరణము చేతన విస్మృతి కలుగునన్నది దీని అర్థము. అమ్మా అక్కడి నుంచి చదువుతావమ్మా. హరే కృష్ణ అమ్మా. చదువుతానమ్మా. మరణించినప్పుడు మనము మరొక దేహమును పొందుతూ ఉంటాము. అదే విస్మృతి. శ్రీకృష్ణునికి మాత్రము అట్టి విస్మృతి లేదు. గతములో జరిగిన సమస్త విషయములను ఆయన గుర్తుంచుకోగలుగును. లేనిచో మొదట తాను భగవద్గీత యోగను వివస్వంతునకు ఉపదేశించిన విషయము ఆయనకు ఎట్లు గుర్తుండెను? కనుక ఆయనకు మృత్యువు అనేది లేదు. ఆయనకు వార్ధక్యము కూడా లేదు. కురుక్షేత్ర సంగ్రామములో ఆయన పాల్గొను నాటికి ఆయన మునిమనుమల నెత్తినను ఆయన వృద్ధుడి వలె కనిపించలేదు. శ్రీకృష్ణులకు ఎట్టి పాపములు అంటవు. శ్రీకృష్ణుడు ఎన్నడూ మరణించడు. శ్రీకృష్ణుడు ఎన్నడూ వృద్ధుడు కాడు. శ్రీకృష్ణుడు ఎన్నడూ శోకమునకు గురి కాడు. ఆయనకు ఆకలి దప్పికలు ఉండవు. ఆయన సమస్త సంకల్పములు ధర్మ సమ్మతములే. ఆయన ఎట్టి నిర్ణయం చేసినను దానిని ఎవరును మార్చలేరు. ఇవే శ్రీకృష్ణునకు గల దివ్యమైన అష్టగుణములు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు యోగేశ్వరుడుగా కూడా ప్రసిద్ధుడు. యోగులు పొందు సిద్ధులన్నీ ఆయనకు గలవు. అణిమా సిద్ధి అనగా మిక్కిలి సూక్ష్మ రూపమును ధరించుట. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు పరమాణువులో కూడా ప్రవేశించినట్లుగా కలదు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అని చెప్పబడినది. అనగా అండములోని ప్రతి పరమాణువులోనూ అతడు కలడని అర్థము. అట్లే బ్రహ్మాండమైన విశ్వములో గర్భోదక సాయి విష్ణువుగాను, కారణ సముద్రంపై మహావిష్ణువుగాను శయనించినప్పుడు అతని రూపము మిక్కిలి విశాలముగా ఉండును. హరే కృష్ణ. ఇక్కడికి ఆపుతున్నా చేసిరా. ఎంత విశాలమనగా అతడు శ్వాస విడిచినప్పుడు అతని దేహము నుండి లక్షల కోట్ల కొలది విశ్వములు వెలువడుచుండును. ఈ సిద్ధిని మహిమ సిద్ధి అంటారు. ఈ శ్రీకృష్ణునకు లఘిమ అనే సిద్ధి కూడా కలదు. ఆయన మిక్కిలి తేలికైన వస్తువుగా కూడా మారగలడు. శ్రీకృష్ణుడు ఈ విశ్వములోను పరమ అణువులన్నింటిలోనూ ప్రవేశించుట చేతనే గ్రహములన్నీ కూడా గాలిలో తేలుచున్నవని భగవద్గీత 15వ అధ్యాయము 13వ శ్లోకములో తెలుపబడెను. ఆయన మిక్కిలి తేలికగా ఉండుననుటకు ఇది వివరణ. ప్రాప్తి అను సిద్ధి కూడా శ్రీకృష్ణునకు కలదు. అనగా ఏది కావలననినా దానిని అతడు సాధించగలడు. ఇట్లే శ్రీకృష్ణునకు ఈసిత అనగా నియామక శక్తి అను సిద్ధి కూడా కలదు. ఆయన ఈ జగత్తుకు పరమ నియామకుడు, పరమేశ్వరుడు,
శ్రీకృష్ణుడు ఎవరినైనను తన వశము చేసుకోగలడు. ఇది వసిత అనుసిద్ధి. హరే కృష్ణ. చాలా బాగుంది. నెక్స్ట్ భారతిమాత ఉన్నారమ్మా? భారతిమాత చూడలేదు వాళ్ళ లేరా? శారదా స్వరూపిణి మాతాజీ, సుధా మాతాజీ, పద్మావతి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సకల విభూతులను, సకల దివ్య గుణాలను, సకల సిద్ధులను కలిగి ఉన్నాడు. ఏ సాధారణ జీవుడు అతనితో సరిపోగలడు? కనుక పరమాత్ముడు జీవుడు సమానమే అనడి మాయావాద సిద్ధాంతము కేవలము అపోహ మాత్రమే అవుతుంది. కనుక సారాంశం ఏమంటే శ్రీకృష్ణ భగవానుడు ఆరాధ్యుడు, ఇతర జీవులందరూ అతని సేవకులు. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అని చెప్పబడుతుంది. శ్రీకృష్ణుని ఈ నిత్య సేవా బంధానికి అన్యమైన ఏ అనుభూతి అయినా మాయా రచితమే అయి ఉంటుంది. భగవంతునితో సమానము కమ్మని చెప్పడమే మాయ యొక్క చివరి వల అవుతుందని చెప్పబడింది. మాయావాద తత్వవేత్త తాను భగవంతునితో సమానుడని చెప్పుకొనినా ఎందుకు భవబంధములో పడినావనే ప్రశ్నకు సమాధానం చెప్పలేడు. అతడు భగవంతుడే అయితే పాపకర్మలకు ఒడిగట్టి కర్మఫల క్లేశాలకు ఎందుకు లోనవుతాడు? ఈ విషయాన్ని అడిగినప్పుడు మాయావాదులు సరిగ్గా జవాబు చెప్పలేరు. భగవంతునితో సమానుడనే కల్పన ఒక రకమైన పాప లక్షణము. సకల పాప విముక్తుడు కానిదే ఎవ్వడును కృష్ణ భక్తి భావన చేపట్టలేడు. భగవంతునితో సమానుడని మాయావాది చెప్పే విషయమును బట్టే అతడు ఇంకనూ పాప విముక్తుడు కాలేదని తెలుస్తుంది. అటువంటి వ్యక్తులు అవిశుద్ధ బుద్ధయ అని భాగవతము చెప్పింది. తాము ముక్తులమయ్యామని మిథ్యగా తలుస్తూ అదే సమయంలో తాము పరతత్వముతో సమానమని భావించే కారణంగా వారి బుద్ధి విశుద్ధము కాదని దాని అర్థము. యోగులు, జ్ఞానులు పాప వాంఛల నుండి పడకపోతే వారి ఆత్మానుభూతి పద్ధతి జయప్రదము కాబోదని వేదమూర్తులు తెలిపారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా ఉన్నారు? ప్రభామాతాజీ ఉన్నారా? విజయమాతాజీ చదువుతారమ్మా? విజయమాతాజీ చదువు. ఎవరో చదవనా అని అడుగుతున్నారు కదా. మీరు కాదు అడిగింది, ఎవరమ్మా? హరే కృష్ణ. ఎవరు చదువుతారు? ఆదిలక్ష్మి అండి. వేళ వచ్చాను. ఆదిలక్ష్మి పుస్తకం ఉందమ్మా మీ దగ్గర? స్క్రీన్ మీద చూసి చదవగలరా? చూసా చదువుతండి. చదువుతానండి, చదువుతాను. మీ వాయిస్ సరిగా రావట్లేదు. మీ వాయిస్ అసలు సరిగ్గా రావట్లేదమ్మా, బ్రేక్ అయిపోతుంది. హరే కృష్ణ. విజయమాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. వారు తమ స్థుతులను ఇట్లు కొనసాగించిరి. ప్రభు, సాధువులైనట్టి వారు తమ పాపవాంఛలను పూర్తిగా నిర్మూలించుకుని విషయంలో శ్రద్ధ చూపనిచో పరమాత్మ జీవాత్మ ప్రక్కనే ఆసీనుడై ఉన్నప్పటికీ అతడిని వారు అనుభూతి చెందలేరు. సమాధి అను దానికి అర్థము తనలో గల పరమాత్మను దర్శించుటయే. పాప ఫలితముల నుండి విముక్తుడు కానివాడు పరమాత్మను దర్శించలేడు. ఒక వ్యక్తి తన మెడలో మణిహారమును ధరించినప్పటికీ ఆ మణిని గుర్తించలేనిచో అతనికి ఇంచుమించు మణిహారం లేనట్లే అర్థము. అట్లే జీవుడు ధ్యానము చేస్తున్నను తనలోని పరమాత్మను అనుభూతి చెందనిచో అతడు పరమాత్మ సాక్షాత్కారము పొందనట్లే అర్థము. కనుక ఆత్మసాక్షాత్కార మార్గము నెన్నుకొనిన వ్యక్తి మాయా ప్రభావము చేత తాను కలుషితుడు కాకుండా గొప్ప శ్రద్ధ వహించవలను. శ్రీల రూప గోస్వామి భక్తుడైన వాడు సమస్త భౌతిక వాంఛలను సంపూర్ణముగా త్యజించవలనని ప్రకటించెను.
భక్తునకు కర్మజ్ఞాన ఫలితములు అంటవు. అతడు కేవలము శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుచు అతని సంకల్పములనే అమలు చేస్తుండవలను. అది శుద్ధభక్తి స్థితి. వేదపురుషులు ఇంకనూ ఇట్లు స్తుతించిరి. ఇంద్రియ భోగముల కొరకు కలుషిత వాంఛల చేత ఇంకనూ కలుషితులుగా ఉన్నట్టి యోగులు తమ సాధనలో ఎన్నడూ విజయమును సాధించలేరు. అంతేకాకుండా వారు తమ హృదయములోని పరమాత్మను కూడా దర్శింపలేరు. ఊహాగానాల చేత లేక పరిమితమైన యోగ సిద్ధులను ప్రదర్శించుట చేత వారు వివిధ ఇంద్రియ భోగములను సాధించుటలో తమ సమయమును వృధా చేయు యోగులు జ్ఞానులుగా పిలువబడు వారు బద్ధ జీవితము నుండి ఎన్నడూ ముక్తులు కాలేరు. వారు జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూనే ఉందరు. అట్టి వారికి ఈ జన్మ మరియు హరే కృష్ణ ఈ జన్మ మరియు మరుజన్మ కూడా దుఃఖములకు కారణమగును. పరిపూర్ణమైన ఆత్మసాక్షాత్కారమును పొందలేనందున అట్టి వారు ఈ జన్మలో దుఃఖముల పాలగుతూ మరుజన్మలో కూడా మరింత అధిక దుఃఖముల పాలగుదురు. ఆత్మసాక్షాత్కారము కొరకు ఎంతగా సాధన చేసినను అట్టి యోగులు ఇంద్రియ భోగవాంఛల చేత కలుషితులై ఈ జన్మలోను మరుజన్మలలోను దుఃఖముల పాలగుదురు. సన్యాసుల హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆదిలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారు ఇంకాను? కృష్ణ ఉన్నారా? వెళ్ళిపోయారమ్మా? వాయిస్ సరిగా రావట్లేదమ్మా. అందుకే శారదామాత ఎవరు శారదామాత జాయిన్ అయ్యారా? శారదా స్వరూపనేని. సరే, ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? నేనట్టే ఉన్నారు నాన్న. ఇక్కడ ఆపుదాము, నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి చదువుదాము. అలాగే. ఎనీ క్వశ్చన్స్? మొత్తం క్లాస్ అయిపోయింది కానీ అధ్యాయం అవ్వలేదు. 3 క్లాసులు పెట్టింది. కానీ ప్రభుజీ మనకి వేదమూర్తుల స్థుతులు భాగవతంలో చదివినప్పటికంటే కొంచెం బెటర్ గా అర్థమైనట్టు అనిపించలే కొంచెం? నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ చాలా సులభమైన భాషలో ఉంది కాబట్టి నాకు యాక్చువల్గా ఈ చాప్టర్ అంతా అయిపోయి మళ్ళీ చాప్టర్ మరోసారి చదవాలేమో అనిపించింది. కానీ బాగానే అర్థమైంది ప్రభుజీ. ఇది అంటే మీరు చెప్పినట్టు సరళంగా ఉండడం వల్ల కొంత మనం కొంచెం ముందుకి వెనక్కి వచ్చిన మూలాన్ని ముందుకి వెనక్కి వచ్చిన మూలాన్న భాగవతం కూడా 2వ సారి చదువుతున్నాము. అప్పుడు మనం ఈ చాప్టర్ చదివింది ఎప్పుడమ్మా? కనీసం ఏడాదిన్నర క్రితము, 2 ఏళ్ల క్రితమేమో కూడా. సో అప్పటికి ఇప్పటికి అందరిలో కూడా చిన్న చిన్న మార్పు వచ్చిందేమో కూడా. బేసికలీ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ ఏడాదిన్నరకి ఎక్కువే అవుతుంది. సో దట్ ఈస్ గుడ్, యాక్చువల్లీ గుడ్. ఇది ఒక్కోసారి భాగవతం బుక్ తీసి చదవడానికి కఠినంగా ఉంది అనిపించినప్పుడు ఈ బుక్ తీసి చదువుకోవచ్చు, కృష్ణ బుక్ తీసి చదువుకోవచ్చు. అదే చాప్టర్స్, అదే సబ్జెక్ట్. ఇది బాగుంది, ఈ ఐడియా బాగుంది. మనకి ఎక్కడైనా కొంచెం టఫ్ అనిపిస్తే కొన్ని చోట్ల టఫ్ గానే ఉంటుంది ఫిలాసఫికల్ గా. అలాంటప్పుడు ఇది తీస్తే బాగానే ఉంటుంది. ఒక్క చాప్టర్ 90 పేజీలు ఉంది. ఇది ఒక్కటే చదువుకున్నా మనకు భగవద్గీత చదువుకున్న ఫిలాసఫీ ఇది ఒక చాప్టర్ లోనే కనబడుతుంది. చదువుతున్నప్పుడల్లా, మీరు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడల్లా కూడా ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కలుగుతూ ఉంటుంది. బేసికలీ ఎక్కడున్నామా అన్న భావన అయితే కలుగుతుంది. విజయమాతాజీ, పద్మావతి మాతాజీ చెప్పండి, ఏంటంటున్నారు? నాకు అసలు చదవటం కూడా రాకపోయేది.